ఈవినింగ్ వెల్కమ్ టు బయోఫ్యాక్టర్ ప్రెజెంట్స్ బిగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల వివాదం చాలా సంచలనంగా మారింది. ఇటు ఇండస్ట్రీ నుంచి, అటు ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ పెద్దల నుంచి, ఎమ్మెల్యేల నుంచి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు రీసెంట్గా మీరు చూశారు, కొద్దిసేపటి క్రితం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సినిమా వాళ్ళంతా బలిసి కొట్టుకుంటున్నారు, కోట్లు గడిచి విలాస జీవితాలు గడుపుతున్నారు, ప్రభుత్వం అంటే ఏంటో వాళ్ళకి తెలియలేదు ఇప్పటివరకు, ఇప్పుడు తెలుస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఇలాంటివి అనేక కామెంట్స్ కొడాల నాని కానీ, పేరు నాని గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ అందరూ కూడా. ఇటువైపు నుంచి పవన్ కళ్యాణ్, అదేవిధంగా హీరో నాని, సిద్ధార్థ్ వీళ్ళందరూ ట్వీట్స్ చేశారు. రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి వరుస ట్వీట్ల వర్షంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మంత్రి పేరు నాని కూడా స్పందించారు, చర్చిద్దాం రమ్మన్నారు. ఈరోజు రామ్ గోపాల్ వర్మ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళారు. సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మంత్రి పేర్ని నాని సచివాలయానికి ఇన్వైట్ చేశారు రామ్ గోపాల్ వర్మని. తనదైన ఆహార్యంతో రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిసారి అడ్మినిస్ట్రేషన్ గుండెకాయ లాంటి సచివాలయానికి వెళ్ళారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో మంత్రి రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్లారు సెక్రటేరియట్కి. సెక్రటేరియట్లో ఏం జరిగింది, రాము ప్రభుత్వం మధ్య చర్చల సారాంశం ఏంటి, ఈ విషయాల్ని తెలుసుకుందాం. నేరుగా అమరావతి సచివాలయం నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి TV5 స్టూడియోకి వచ్చారు రామ్ గోపాల్ వర్మ. చర్చల సారాంశం ఏంటి తెలుసుకుందాం. రాము గారు, సో ఏంటి ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళారు, మొట్టమొదటిసారా అమరావతి సెక్రటేరియట్కి వెళ్దాం? యా అండి, కరెక్టే. ఇందాక ఎవరు చెప్పారు మీరు, ఆ పేరేంటి చెప్పారు ఇందాక? ఎవరు పేరు కాదు సమ్ అదర్ లీడర్ ఇప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని సీనియర్ ఎమ్మెల్యే వైసీపీ నెల్లూరు, ఆయన అన్నారు ఈరోజు. బైట్ కూడా ఉంది, ఒకసారి విందాం. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. వాళ్ళ పొట్ట కొడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కొడుతున్నాం? టిక్కెట్ల ధరలు తగ్గించాము. అది పేదవాళ్ళకి ముఖ్యమా కాదా? ఈ రోజు ఉన్నటువంటి హీరోస్ అంతా కూడా కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకేమి బ్రహ్మాండంగా ఉండారు, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు సినిమా హీరోస్ అంతా కూడా. పేదవాళ్ళు ఒక సినిమా టికెట్ పెట్టి హాలుకు పోయి సినిమా చూద్దామనంటే 100 రూపాయలు, 2000, 1500 బ్లాక్ లో అమ్ముతున్నారు పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ అంతా కూడా. ఇది న్యాయం అంటారా? 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నాడా? అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని, తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఉందనేది మీకు గుర్తుందా? నేను అడుగుతున్నాను సినిమా హీరోస్ ని, డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని. సినిమా టిక్కెట్లు తగ్గించాం, ఎస్, ఏం తప్పేంది? పేద ప్రజలు ఈ రోజు ఒక సినిమా హాల్కు పోయి సినిమా చూడాలంటే పెద్ద హీరోది అయితే 1500, 2000 మీరు బ్లాక్ లో అమ్ముతారు. అది ఎందుకు అడగడు చంద్రబాబు నాయుడు? నువ్వు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. ఏ రోజైనా పేదల కోసం నువ్వు సినిమా టికెట్లు తగ్గించిన రోజు ఉందా? వాళ్ళకి సపోర్ట్ చేశావు, వాళ్ళు బలిసే విధంగా చేసావే తప్ప ఈ రోజు మేము పేదల పక్షాన నిలబడి సినిమా హాల్స్ టికెట్లు తగ్గిస్తే నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు? అంటే ఆ సినీ ఇండస్ట్రీలో అంతా నీకు సంబంధించిన వాళ్ళు, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తూ వాళ్ళని బలపరుస్తున్నావు. ఏదో వినోదంగా 1 గంట 2 గంటలో పోయి సినిమా హాల్లో కూర్చొని ఆ మూవీ చూసి సంతోషపడదామని తక్కువ ధరతో పేదల వాళ్ళు పోయి కూర్చుంటారు. ఈ రోజు కొనలేని పరిస్థితి. ఇవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి సినిమా టికెట్లు తగ్గిస్తే తప్ప, నేను వస్తే మాఫియాను అణిచివేస్తాడంట. నువ్వే ఒక మాఫియాకు పెద్ద లీడరు చంద్రబాబు. ఈడు ఎవరున్నారు మాఫియాలు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులంతా ప్రజల మధ్య ఉన్నారు. మా నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉన్నారు. ఒకసారి ప్లే చేయండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. సినిమా వాళ్ళ పొట్ట కొడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. కొడుతున్నాం, టిక్కెట్ల ధరలు తగ్గించాము. అది పేదవాళ్ళకి ముఖ్యమా కాదా? ఈ రోజు ఉన్నటువంటి హీరోస్ అంతా కూడా కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకేమి బ్రహ్మాండంగా ఉండారు, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు సినిమా హీరోస్ అంతా కూడా. పేదవాళ్ళు ఒక సినిమా టికెట్ పెట్టి హాలుకు పోయి సినిమా చూద్దామనంటే 100 రూపాయలు, 2000, 1500 బ్లాక్ లో అమ్ముతున్నారు పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ అంతా కూడా. ఇది న్యాయం అంటారా?
రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నాడా? అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఉందనేది మీకు గుర్తుందా? నేను అడుగుతున్నాను సినిమా హీరోస్ ని, డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని. సినిమా టిక్కెట్లు తగ్గించాం, ఎస్, ఏం తప్పేంది? పేద ప్రజలు ఈ రోజు ఒక సినిమా హాల్కు పోయి సినిమా చూడాలంటే పెద్ద హీరోది అయితే 1500, 2000 మీరు బ్లాక్ లో అమ్ముతారు. అది ఎందుకు అడగడు చంద్రబాబు నాయుడు? నువ్వు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. ఏ రోజైనా పేదల కోసం నువ్వు సినిమా టికెట్లు తగ్గించిన రోజు ఉందా? వాళ్ళకి సపోర్ట్ చేశావు, వాళ్ళు బలిసే విధంగా చేసావే తప్ప ఈ రోజు మేము పేదల పక్షాన నిలబడి సినిమా హాల్స్ టికెట్లు తగ్గిస్తే నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు? అంటే ఆ సినీ ఇండస్ట్రీలో అంతా నీకు సంబంధించిన వాళ్ళు, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు. ఎస్, వైఎస్ జగన్ గారు, నాకు మీ మీద చాలా అభిమానం ఉంది. ఈ లాంటి రోడ్డు, వీడి పేరేంటి అన్నారు, ఇది ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి రోడ్డుని మీ పక్కన పెట్టుకుని ఐ థింక్ మేము మొత్తం రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు. జస్ట్ యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ ఐఎమ్ అడ్వైజింగ్ యూ సార్, ప్లీజ్ డోంట్ కీప్ సచ్ ఇడియట్స్. ఎందుకంటే ఇడియట్ అని ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది యాక్టర్స్ వేరు, ప్రొడ్యూసర్స్ వేరు, ఎగ్జిబిటర్స్ వేరు, డిస్ట్రిబ్యూటర్స్ వేరు. ఈ లెవెల్లో హీరోలకి ఎప్పుడు అసలు సినిమా ఎలా రిలీజ్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది, దాని బిజినెస్ ఎట్లా అవుతుంది వాళ్ళకి తెలియదు, డైరెక్టర్స్ కూడా తెలియదు, ప్రొడ్యూసర్స్కి కొంతమేర తెలుస్తుంది. ఇప్పుడు ఎవడైతే బ్లాక్లో టికెట్ అమ్ముతున్నాడో ఒకవేళ అనుకుందాం థియేటర్ దగ్గర, ఆ థియేటర్కి ఎంత కంప్లైంట్స్ ఉంది లేదు అనేది ఇంకో పాయింట్. ఈ అన్నిటినీ మూకమ్మడిలో కప్పేసి సినిమా వాడు అంటే మూర్ఖులు అంటారు, ఏమాత్రం దాని గురించి తెలియనోడు. ఐ డోంట్ టాక్ అబౌట్ దీస్ గైస్, అవి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఇందాక అడిగిన దానికి చెప్తాను. ఇప్పుడు నేను ఈడని ఎందుకన్నానంటే బికాస్ ఆఫ్ ద వర్డ్స్. ఇప్పుడు పేరు నాన్న గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు నేను గౌరవంగా సంబంధించి, ఎందుకంటే ఆయన భాష, ఆయనకున్న పొజిషన్కి ఒక డిగ్నిటీ, ఆయనతో ఒక డిగ్నిటీతో మాట్లాడు, నేను ఆయనకి ఫుల్ డిగ్నిటీ ఇస్తాను దానివల్ల. సో ఇప్పుడు ఐ విల్ గో పాయింట్ బై పాయింట్. నేనేం చేశానంటే, నేను వెళ్ళిన రీజన్ ఏంటి, మా కోణం నుంచి ఒకవేళ చూడలేకపోతున్నారా, లేకపోతే మాకేమైనా అర్థం కావట్లేదా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒక 1-to-1 మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది అనేది నా మెయిన్ ఉద్దేశం. యా, దాంట్లో నాకు హీ రెస్పాండెడ్ వెరీ వెల్ అండ్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ మీటింగ్. వెరీ గుడ్ మీటింగ్ అంటే నేను అని చెప్పిన అని వినేశారని క్వశ్చన్ కాదు. ఎందుకంటే నేను ఇచ్చిన సబ్మిషన్స్ వాళ్ళు ఆలోచించి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, ఎందుకంటే నేను కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ పాయింట్లో చెప్తున్నా, వాళ్ళకి 100-1000 ఉంటాయి అలాంటి, ఏదేది చేస్తే ఎక్కడెక్కడ ఏం ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దే విల్ టేక్ దేర్ ఓన్ టైమ్ అండ్ కమ్ బ్యాక్ ఆర్ వాట్ ఎవర్, ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఐమ్ టెక్నికలీ వెరీ హ్యాపీ విత్ ద వే వాళ్ళ అటెన్షన్తో విన్నది, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన దానికి ఐమ్ హ్యాపీ. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, నేనేం చేశాను, మెయిన్ పాయింట్స్ కన్సర్నింగ్ అంటే ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అన్నీ చెప్పి దాని తర్వాత వాళ్ళది ఇది నేను మెయిన్గా 5 సెక్షన్స్ కింద డివైడ్ చేశాను. నేను చెప్పదలుచుకుంది, ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి క్వశ్చన్స్, ఓకే, ఇంకోటి గవర్నమెంట్ తరపు నుంచి క్వశ్చన్స్. అది నేను ఇన్ఫర్ చేస్తున్నా. ఏది ఇన్ఫర్ అంటే అర్థం, వాళ్ళు అనుకుంటారేమో, వాళ్ళకి ఇలాంటి సందేహాలు ఉన్నాయేమో నేను అనుకుంటున్నా, వాళ్ళు చెప్పలే నాకు. ఇది అది డిఫరెన్స్. ఇంకోటి ఇన్ఫర్డ్ కన్సర్న్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అదేంటి, ఇప్పుడు వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ అలా చేస్తుంది, గవర్నమెంట్ ఎందుకు చేస్తుందా, ఆ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చేస్తుందా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని ఒక పగతో చేస్తుందా అని రకరకాల ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి ఒక పక్కన. సేమ్ థింగ్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక వీళ్ళు అంటే ఒక ఆల్మోస్ట్ తెలంగాణని ఇంకో పలే రాష్ట్రంగా చూస్తున్నారా, సో ఆంధ్రాని తెలంగాణలో ఉంటారు వీళ్ళందరూ, ఇంత రెవెన్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్కి, ఇలాంటి ఆస్పెక్ట్స్. దాని తర్వాత పాసిబుల్ సొల్యూషన్స్, అన్నిటి ప్రాబ్లమ్స్కి నాకు తోచినంతలో నేను ఆలోచించిన కొన్ని ఈ 5-6 డిఫరెంట్ సెక్షన్స్ కింద చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటి మనం మెయిన్గా మాట్లాడుతుంది,
ఒక కన్జ్యూమర్కి మ్యానుఫ్యాక్చర్కి మధ్యలో గవర్నమెంట్ ఏ విధిగా వస్తుంది? ఇప్పుడున్న దానికి 2 ఆన్సర్స్ వాళ్ళు ఇచ్చింది. ఒకటి 1955 యాక్ట్లో ఒకటి ఉంది, అది నేను చూడలేదు, బట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. ఐ వుడ్ రాదర్ డిఫర్ టు దట్ పర్టిక్యులర్ థింగ్. ఒకవేళ ఉన్నా కూడా ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేయొచ్చు ప్రైసెస్ ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో జరిగిన ప్రోడక్ట్ని అన్నది ఒకవేళ వ్యాలిడ్ అని అనుకుంటే దాని ప్రిన్సిపల్స్ ఏంటి ఒకటి. రెండోది అదే ఆస్పెక్ట్ వేరే వాటి మీద ఎందుకు చేయట్లేదు? ఇంకో ప్రోడక్ట్ ఇంకో ఆర్టికల్ మీద కూడా మీరు అది ప్రోడక్ట్ చేయకపోతే దట్ కమ్స్ అండర్ ద డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 బికాజ్ ఇట్ డస్ నాట్ అలౌ discrimination between businesses, between people, between any groups or between anything. Under the law everything is equal. అది ఒక పాయింట్. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ నిజంగా నిజంగా అంటే వాళ్ళని అబద్ధం చెప్తున్నారు నేను అంటలేదు, అదే ఉద్దేశం అయ్యి ఉంటే ఇప్పుడు ఆస్పెక్ట్లో ఎలాగ మనం నిత్యావసర వస్తువు అని అనుకుంటే దాన్ని ఎలా సబ్సిడైజ్ చేయాలో లేకపోతే ఎలా చేయాలో అనేది మీరు ఆలోచించి ఇలా చేస్తే మీకేం నష్టం మాకేం నష్టం గవర్నమెంట్ తరపు నుంచి ఏంటి అనేది మీరు ప్రైవేట్ కాలేజ్లో మీరు రీయింబర్స్మెంట్ ఇచ్చినట్ట లేకపోతే వేరే అలాంటి ఆలోచనలు ఇండస్ట్రీ మెయిన్ ప్లాన్తో డిస్కస్ చేయకుండా అది బయట పెట్టకుండా వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది బిగ్గెస్ట్ మిస్టేక్. అది నేను కూడా చెప్పాను, నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాలా, నేను ఒక కన్సర్న్ ఫిల్మ్ మేకర్కి వెళ్ళా. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు లేదు? చిరంజీవి గారి ఇండస్ట్రీ వేరు, రాజమౌళి ఇండస్ట్రీ వేరు, రామ్ సత్యనారాయణ ఇండస్ట్రీ వేరు. వాళ్ళందరూ వాళ్ళ సినిమాలు చేసుకుంటున్నారు, వాళ్ళ కొట్లు పెట్టుకుంటున్నారు. ఒక వీధిలో కొట్లకి ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది? ఎవడి వ్యాపారం ఆడితే అంతే కదా. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక నిర్ణయం తీసుకుంటే నేను ఎందుకు దాన్ని ఒప్పుకుంటాను? నాకు కన్సర్నే అండర్ కాన్స్టిట్యూషన్ వాట్ ఎవర్ ఎమ్యూనిటీస్ అవైలబుల్ టు మీ ఐ స్పీక్ ఓన్లీ అబౌట్ దట్. పాయింట్ 1. సో దాంట్లో ఏమైందంటే ఏ ప్రోడక్టు ఫిల్మ్స్ తప్పిస్తే ఇంకే ప్రోడక్ట్ మీద ఇలా సేమ్ చూపెడుతున్నారు అన్న క్వశ్చన్ నేను అడిగాను. లేకపోతే ఎనీ టైంలో ఇది ఇప్పుడు నిత్యావసర వస్తువులని ఒక్కొక్కసారి ఒక పర్టికులర్ టైంలో ఉత్పత్తి బాగా పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోయి సడన్గా ప్రైస్ ఫ్లక్చుయేషను అది ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరర్కి కొడుతుంది. లేకపోతే రివర్స్లో బాగా తగ్గిపోయి ఎక్కువ ప్రైస్ వచ్చేసి డిమాండ్లో కన్జ్యూమర్కి అవుతుంది. ఈ రెండుని ప్రొటెక్ట్ చేయాల్సింది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆ సిచ్యువేషన్ బట్టి. అది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో వస్తుంది ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో. ఆ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ప్రేక్షకుల నుంచి రాలేదు. సో 1955 యాక్ట్ అని చెప్తే 70 ఏళ్ల తర్వాత సడన్గా ఒకరోజు ఉట్టి ఏపీ గవర్నమెంట్ మేల్కొని దాన్ని అమలు చేయటం అనేది ఎలాగా అది జస్టిఫైబుల్ అనేది ఒక పాయింట్. సో దానికి ఆనుకునే ఇప్పుడు ఐనాస్ ఇన్సిగ్నియా అనే మల్టీప్లెక్స్ చైను మొత్తం నార్త్ ఇండియాలో 2200 రూపీస్కి టికెట్ అమ్ముతుంది. అది ఎందుకు అమ్ముతుందంటే వాళ్ళకున్న ఒక స్పెషల్ క్లాసు ఒకటి, ఒక ఎక్స్ట్రాడినరీ రిక్లైనరు, లేకపోతే దానికి ఏదో వాళ్ళు ఒక దాంట్లో ఐప్యాడ్ ఇస్తారు, దాని నుంచి మీరు ఏదో ఆర్డర్ చేసుకోవచ్చు, మీకు ఒక షాల్వా ఇస్తారు, రగ్ ఇస్తారు, ఇలాంటి వేరే ఏదో ఇస్తారు టు మేక్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ వెరీ టెరిఫిక్ థింగ్. ఇప్పుడు ఆ స్టేట్లో 2200 ఐనాక్స్ చైన్లో 2200 రూపాయలకి అమ్మి మీరు ఏపీలో ఇంత 200 కూడా ఉండకూడదు అనేది ఒకటి. ఇక్కడ తెలంగాణలో ఇంకొక థింకింగ్ ఉంటే ఇది ఏ మనిషికి అతను అక్కడున్న దాన్ని బట్టి తీసుకునేది ఇంత వ్యత్యాసం. ఐ కెన్ అండర్స్టాండ్ 10%, 20% డిపెండింగ్ ఆన్ లోకల్ ఆస్పెక్ట్స్. అది తీసుకున్నప్పుడు అది ఎలాగ జస్టిఫికేషన్ అవుతుందని ఒకటి నేను చెప్పాను. దాని తర్వాత నంబర్ ఆఫ్ షోస్ ఎన్ని వేయాలి రోజుకి. ఇప్పుడు బాంబేలో కోవిడ్ ప్రాబ్లం రాకముందు ఆల్రెడీ 24/7 వేసుకోవచ్చు అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఎందుకది? మీరు ఒక పర్టిక్యులర్ టైంలో ఎప్పుడో మీరు 30-40 సంవత్సరాల క్రితం ఏదైతే ఇది వచ్చిందో ఆ టైంలో ఎలాంటివి ఉండి ఇప్పుడు ఒక షాప్లో పనిచేసేవాళ్ళు లేకపోతే ఒక పెద్ద స్టోర్లో పనిచేసేవాళ్ళు వెట్టి చాకరీ చేయిస్తారు, సండే కూడా పని చేయిస్తారు. ఇట్లని కంపల్సరీగా ఒకరోజు అందరికీ హాలిడే అనే ఉద్దేశంతో మెయిన్గా వచ్చింది. దాని తర్వాత ఎవల్యూషన్ దాంట్లో ఒకడికి ఈ రోజు ఇచ్చి ఇంకో రోజు ఇచ్చి లేకపోతే షిఫ్ట్లో వచ్చి ఇలాంటివన్నీ చేశారు.
సేమ్ థింగ్ హ్యాపెనింగ్. కొన్ని మాల్స్ నార్త్లో 24/7. ఎందుకు 24/7? ఇప్పుడు కొంతమంది నైట్ పని ఉంటుంది, నైట్ షిఫ్ట్లో. ఇంకొకటికి ఏదో వాడు కొంచెం పగటిపూట బిజీ ఇది ఉంటాడు. వాళ్ళందరికీ ఒక ఏమంటారు, ఒక కన్వీనియన్స్ ఇవ్వడానికి షాప్ ఎప్పుడు ఉంటుంది. అది షాప్ వాడికి ప్రాబ్లం లేదు, అక్కడ పనిచేసే షిఫ్ట్ మన వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇక్కడ కొనుక్కునే ప్రాబ్లం లేదు. అప్పుడు గవర్నమెంట్కి ఏంటి ప్రాబ్లం దాంట్లో? సేమ్ థింగ్ అప్లైస్ హియర్. మీరు నిద్రపాటు ఎవడో చూస్తాడు, రాత్రి 12 గంటలకు వెళ్ళి చూస్తాడు. అప్పుడు వాళ్ళు లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారనే బేరీస్తోనే థియేటర్ కూడా వేస్తాడు. మీరు ఇప్పుడు ఏదో పాత రోజుల్లో నగర శివార్లో ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఏదో వాళ్ళకి ఇంటికి వెళ్ళడానికి ఉండదు. ఏ బేసిస్లో 4 షోస్ అనేది వచ్చిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ దిస్ టైం. ఇప్పుడు అదే కాదు కదా, మన 2021లో దోస్ సిచ్యువేషన్స్ డోంట్ యాక్సెప్ట్. అప్పుడు మీరు లాజికల్గా అదే పద్ధతి బ్లైండ్గా ఒక గుడ్డెది చెలువబడినట్టు వెళ్ళటానికి ఇప్పుడున్న దాంట్లో మీరు ఆలోచించాల్సింది ఏంటి, ఏమవుతుంది అసలు షోస్ ఇంక్రీజ్ చేస్తే 24/7 చేస్తే ఏమవుతుంది, యూనో అది ఏమవుతుంది అనే దాని ఆన్సర్ నాకు ఇంపార్టెంట్. రూల్స్కి వెళ్తున్నారా లేదా అనేది ఒక పాయింట్. మీరు అమెండ్మెంట్లు చేస్తారు, లేకపోతే రూల్స్ మారుస్తారు, కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త రకమైన థింకింగ్, కొత్త రకమైన బిజినెస్ ప్రాక్టీసెస్ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు మీ దానికి అనుగుణంగా అంతకుముందు ఉన్న లాస్ కరెక్టా కాదా, ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేయాలి అని ఆలోచించి ఈ పర్టిక్యులర్ పాయింట్లో ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ బ్లైండ్గా ఉంది కదా అని దాన్ని ప్రాక్టీస్ చేయటం అనేది ఐ ఫీల్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఒకటి చెప్పాను. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు, స్టార్స్కి విపరీతంగా ఇచ్చేస్తున్నారు, లేకపోతే ఇలాంటి ఏదైతే ఆస్పెక్ట్ ఉందో అందులో ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే, ఒక సినిమా కానీ దేనికి కానీ ఎందుకు ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఐ జస్ట్ గో లిటిల్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎక్కడ వచ్చింది? మన ఆది మానవుల టైంలో మీరు ఒక అందరూ హంటింగ్ వెళ్తారు, ఏది చంపి తీసుకొస్తారు. ఎవడో ఒకడికి ఒక ఐడియా వచ్చింది, అగ్రికల్చర్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఏంటది వాటిని దుంపలు ఇవి ఏరుకూర్చేటప్పుడు మనమే పండిస్తే ఎలా ఉంటుంది, ఏదో ఐడియా వచ్చింది. వాడు కొంతమందిని ఆపాడు, మీరు నా కోసం పని చేయండి అన్నాడు, ఏదో ఐడియా చెప్పాడు. వాడికి ప్రతిఫలంగా వీడి ఐడియా కోసం, విజన్ కోసం పని చేస్తున్నందుకు వాడు అప్పుడు బార్టర్ సిస్టంలో ఏదో ఇచ్చాడు, ఇన్ని వస్తే ఇంత దుంపలు మీకు ఇస్తాను చేస్తాను. అది ఎవడెవడైతే ఒప్పుకున్నాడో వాడు చేశాడు దాని పని. దట్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ఏ ఫ్రీ మార్కెట్ ఇన్ ఎ వే. ఓకే, సో ఇప్పుడు దాని తర్వాత మీకు సొసైటీస్ లార్జ్ అయిపోయినప్పుడు, గవర్నమెంట్ సిస్టమ్స్ కానీ వచ్చినప్పుడు, మీకు టాక్సేషన్లో ప్రైవేట్ ప్రాపర్టీలో అందరూ ఉన్నప్పుడు కంబైన్డ్గా కావాల్సిన రోడ్డు కావాల్సి వస్తాయి, మిలిటరీ కావాల్సి వస్తుంది, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావాల్సి వస్తుంది. ఇలాంటి అన్నిటినీ చేయడానికి గవర్నమెంట్కి డబ్బు అవసరం అవుతుంది. కాబట్టి ద ఓన్లీ వే దే కెన్ రైజ్ మనీ ఈజ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్స్ హ్యాపెనింగ్. ఆ రూల్స్ ఫామ్ చేసి కాన్స్టిట్యూషన్ వైజ్గా మనం అందరం ఫాలో అవుతున్నాం, విచ్ ఈజ్ సెయింగ్ నో టు దట్. ఇప్పుడు కమింగ్ టు ద కాస్ట్ ఎందుకు అవుతుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చాలా పెద్ద హీరో మన తెలుగు ఇండస్ట్రీలో, తను ఒక సినిమా అయిపోయింది, ఆల్మోస్ట్ సినిమా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఒక ప్రొడ్యూసర్ చాలా ఖర్చు అయిపోతుంది అన్నప్పుడు ఒక పాట తీద్దాం అనుకున్నారు, లదాఖ్ ఎక్కడో. ఆ పాట తీయటానికి ప్రొడక్షన్ వాళ్ళు 1.75 crores ఎంతో అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు. ఈ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ తోటి, సార్ మరీ ఎక్కువైపోతుందండి, ఎలాగా ఇప్పటికే మనకు చాలా ఓవర్ బడ్జెట్ అయిపోయింది అంటే, లేదు అంత ఎందుకు అవుతుంది అని తను ఏదో క్యాలిక్యులేట్ చేసి 90లో అయిపోతుందండి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పాడు. సరే ఇంకేం చేస్తాం అన్నారు. తర్వాత దానికి సంబంధించిన కోరియోగ్రాఫరు హీరోకి ఒక మెసేజ్ పెట్టాడు, ఒక మ్యూజిక్ వీడియో పంపించాడు, ఫారిన్ మ్యూజిక్ వీడియో, ఈ పాట ఇలా చేస్తే బాగుంటుంది సార్ అని. హీరో ఫ్యాంటాస్టిక్ అని రిప్లై ఇచ్చాడు. ఈ స్క్రీన్ షాట్ డైరెక్టర్ పంపాడు. ఇప్పుడు హీరో గారు ఈ పాట ఇలా తీయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళి ఎందుకు బాబు అంత అవసరం అని చెప్పలేరు. సరే హీరో అన్నాడు కదా అని ఇంకేం చేద్దాం అలా అయితే మళ్ళీ మనకి 2 crores అవుతుందండి ఎందుకని చెప్పాడు. సరే అయిపోయింది. ఈ లోపల ఆ కొరియోగ్రాఫర్ సంబంధించిన మనిషి 200 డాన్సర్లు ఉంటారు,
ఎందుకంటే అందులో ఆ మ్యూజిక్ వీడియోలో ఉన్నారు అలాగా. ఈ 200 డాన్సర్లు ఇక్కడ కాకుండా మనకు కొంచెం తెల్లగా పొడుగ్గా ఉండే మోడల్స్ టైప్ వాళ్ళు మనకి బాంబే నుంచి కావాలి, వాళ్ళు ఒక 50 మంది. ఇవన్నీ చెప్పి మీరు అంతకెళ్ళాక ఇంకేమవుతారు కాంప్రమైజు. సరే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వీళ్ళకి బట్టలు కుట్టించడానికి ఒక 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 ఏదో ఎవరో ఫ్యాషన్ డిజైనర్ కదా, ఒక టైలర్ అనుకోండి, ఆడేదో ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు చెన్నై నుంచి. అదే ఇక్కడ కుట్టిస్తే 1/4 అవుతుంది అని వీళ్ళు ఫీలింగ్ ఆ రేట్లు చూసి. అప్పుడు ఆ కొరియోగ్రాఫర్కి ఫోన్ చేసి, లేదు సార్ మేము అన్నీ ఇక్కడ కుట్టిస్తామంటే కొరియోగ్రాఫర్ ఏమన్నాడంటే ఫిట్టింగ్లు బాగుపోతే నన్ను అడగదు మళ్ళీ అన్నాడు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవడు తీసుకుంటాడు? అలాగే టైలర్ ఎలా కొడతాడు చెప్తారా నేను? ఇంకా మనకి ఎందుకు లేదు, మళ్ళీ అది అయిపోయింది. తర్వాత ఇంకేళ్ళని ప్లేన్లో గీన్లో అన్నీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికున్న ఎయిర్ ప్రెషర్ వాట్ ఎవర్ లో ప్రెషర్ ఉంటుంది కదా, దాంట్లో సగం మందికి వాళ్ళకి వామిటింగ్స్, వాళ్ళకి కింద పడిపోయి మీద పడిపోయి అన్నీ జరిగింది. మొత్తానికి ఏదో చేసి వచ్చారు. ఈ టోటల్ బిల్లు 4.25 crores అయింది. అది కూడా కాదు పాయింట్, అది కాదు. నేను ఓన్లీ మెజర్ 2కి చెప్పి 1.75 నుంచి 90కి వచ్చి 2కి వెళ్ళి 4.25 అయింది ఫైనల్గా. ఓకే, ఇప్పుడు మీరేమంటారు? దుబారా ఖర్చు అంటారు. దుబారా ఖర్చు ఎట్లయింది? ఎందుకు అవ్వలేదు? సరే, డబ్బులు ఎప్పుడు పావు, డబ్బులు ఏమి గాల్లోకి వెళ్ళిపోలేదు, కాలిపోలేదు. ఒకళ్ళ జేబులోంచి వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళి, ఆ ఒకడెవరు? ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ కంట్రోల్లో లేడు అనుకున్నాం ఫస్ట్. కంట్రోల్ ఎందుకు లేడంటే హీరోతో మంచిగా ఉండాలి. హీరోకి తెలుసా? హీరో కూడా తెలీదు. ఈ మొత్తంలో నాకు తెలిసి హీరో ఆ పంపించిన వీడియోని చూసి ఫ్యాంటాస్టిక్ కంటెంట్ తప్పిస్తే మిగతా దాంట్లో అతని పార్టే ఉండదు అసలు. ఎందుకు ఇప్పుడు తను ఒక స్టార్డమ్ ఉన్న హీరోకి అంతకని ఎందుకు ఎక్కువ వాళ్ళు చేస్తాడు? ఇప్పుడు డైరెక్టర్ ఏం చెప్పాడు ప్రొడ్యూసర్కి, సార్ మీరు ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నారు కానీ దీని మూలాన మనకి రిపీట్ ఆడియన్స్ వస్తుంది. సో ఒక టికెట్ బదులు 2 వస్తాయి, 2 కాకపోతే 3 కూడా రావచ్చు. అప్పుడు యాక్చువల్గా పెరుగుతుంది. సో మీరు ఈ అడిషనల్ 2 crores అని చూస్తున్నారు కానీ వచ్చే 20 crores మీరు చోట్ల అన్నాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ అన్నిటికన్నా బ్యాడ్ని మా పేరు ఆ పాటకు వచ్చింది ఒకటి. రెండోది ఓకే ఫిల్మ్ ఫ్లాప్ అయింది. అది అది పాయింట్ అది కదా. ఇప్పుడు కానీ ఇందులో ఎవరి తప్పు లేదు నా దృష్టిలో. ప్రొడ్యూసరు పెద్ద హీరో పక్కన ఎందుకు కూర్చుంటున్నాడు? తను తప్ప నా పేరు కావాలి, తనతో నాకు ఫోటో కావాలి, నేను ఫలానా హీరోతో సినిమా తీసానని పేరు కావాలి. ఇవన్నిటికీ ఖర్చు ఉంటుంది కదా. అప్పుడు ఎవరు తీస్తారు? మీరు అది 100 కోట్ల సినిమా అనుకోండి, 1000 కోట్లు ఉన్నోడే తీయగలుగుతాడు, లేకపోతే 100 కోట్లు రైజ్ చేసే కెపాసిటీ ఉన్నోడే తీయగలుగుతాడు. హూఎవర్ దట్ పర్సన్ ఇస్, బట్ ఇట్ కెన్ వర్క్ ఆల్సో. ఇప్పుడు నేను వర్క్ అవ్వని ఎగ్జాంపుల్ ఇచ్చాను. సేమ్ థింగ్ రాజమౌళి బాహుబలిలో ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్ ఉంది. ఓకే, బాహుబలి టైంలో 75 crores మ్యాక్సిమం కలెక్ట్ చేస్తుంది అనుకున్న చాలా పెద్ద ప్రొడ్యూసరు బాహుబలి ఫెయిల్ అవుతుందని నాకు ఒక అనాలిసిస్ ఇచ్చాడు. ఎందుకంటే ఆడియన్స్ ఉన్నది ఇంతే, ఇది ఇంతే మ్యాక్సిమం కెపాసిటీ కానీ వెనక ఎలా వస్తుంది అని 2 days ముందు చెప్పాడు నాకు. అదేమో బాక్స్ బదులు కొట్టేసింది. సో ఇప్పుడేంటి, విజన్ది మీది ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే వర్క్ అవ్వచ్చు, కానీ స్టార్ట్ అయిన ప్రతి ఒక్కడికి విజన్ ఉంటుంది. అవుట్ సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా కజిన్ చిట్టి అని ఒకడు అన్నాడు. ఆడికి ఐడియా వచ్చి ఒక మెహదీపట్నంలో ఒక పెద్ద స్ట్రెచ్, పెద్ద కాలనీ ఏదో ఉంది, ఆ మధ్యలో ఒక బార్ పెడతాను. అది ఏంటిదని అంటే చాలా ప్రాఫిట్ వచ్చేస్తుందని చెప్పాడు. ఎందుకంటే 5 kilometers ఇటు 5 kilometers అటు బార్ లేదన్నాడు. అందుకని అందరూ దీనికి వస్తారని పెట్టిన తర్వాత ఫెయిల్ అయింది. ఏంటంటే ఏమైందంటే ఈ కాలనీ వాళ్ళందరూ ఆ బార్ ముందు మా వెహికల్స్ కానీ స్కూటర్లు కానీ ఉంటే అందరికీ తెలిసిపోతుంది నేను తాగుతున్నాను, ఎవరు రాలేదు. అది ఇప్పుడు పాయింట్ ఏంటి, ఆడికి ఐడియా ఇప్పుడు వచ్చింది అది. సో సినిమా కాదు, బార్ కాదు, మీరు ఏ బిజినెస్ పెట్టినా, టీవీ ఛానల్ పెట్టినా, ఏం చేసినా సరే ప్రతి ఒక్కడు ఒక విజన్తో చేస్తాడు. ఆ విజన్ నిజం చేయటానికి వాడికున్న కెపాసిటీ, వాడు ఎవరినైనా నమ్మించే కెపాసిటీ, దాంతోటే ప్రోడక్ట్స్ తయారవుతాయి ఎక్కడైనా సరే. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఒకటి విజన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, ఒకడు భయస్తుడు ఉంటాడు, ఒకడేమో లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుంటాడు. కరెక్టే. కానీ వీళ్ళందరూ వాళ్ళు తీసుకుంటున్నారు డెసిషన్. ఇప్పుడు ఇందాక చెప్పి ఫ్లాప్ అయిన సినిమా ఉందనుకోండి, అది ఎవరికి పోయింది? డబ్బులు వాడక్కడికే పోయినాయి, కానీ వాడికి పోలా. అది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ వచ్చింది. అది ఎకనామిక్ థియరీలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. మీ దగ్గర స్టాటిక్గా ఉంటే
ఉన్నదానికి అది మొత్తం వచ్చేసి చేతిలో తిరగటానికి ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకానమీ అది. సో మీరు ఎంతసేపు ఆడికిపోయింది అనుకుంటున్నారు కానీ ఎవరి దగ్గరకు వచ్చింది అనేది చూడలేదు. సో సినిమాల ఇండస్ట్రీలో 90% ఫ్లాప్ ఉంటాయని నేను నా చిన్నప్పటి నుంచి అంటున్నాను. ఇప్పుడైనా సినిమా తీయడం మానేసారు ఎవరైనా అని. కానీ వేరేది అడగండి, రెస్టారెంట్లో ఉంటుందా ఇది ఉంటుందో తెలియదు. అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వీ డోంట్ టాక్. చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్. సో జస్ట్ ఇది ఒక పాయింట్ అండి, ఫిలిం కాస్ట్ అది నాకు టాపిక్ ఉండి ఫినిష్. దాంట్లో ఏంటంటే ఒక అనిల్ యాదవ్ కదా మంత్రి గారు వ్యయం ఎంత పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అని చెప్పారు. దాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి పేర్నన్ గారు చాలా అంటే వెరీ ఐ ఓపెనింగ్ థింగ్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, సో మీరు అంటే ఒక పర్టికులర్ వ్యక్తి గురించి అని కాదు, మీరు ఇండస్ట్రీలో మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో మాట్లాడతారు, దాన్ని బట్టి మీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడలేదు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి మాట్లాడతాడు. అలాగే పొలిటికల్ ఇండస్ట్రీలో ఎవరెవరికి వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళు ఏదో కాంటెక్స్లో అక్కడ మాట్లాడతారు. కానీ అది యూ కాంట్ టేక్ ఇట్ యాజ్ ఎంటైర్ స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద పార్టీ. బట్ మినిస్ట్రీ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత. మీరు ఏ శాఖలో ఫెయిర్ ఇనఫ్. కానీ నా ఒక విధంగా నేను కన్విన్స్ అయ్యిందంటే అది రెస్పాన్సిబిలిటీ అంటానికి ఒక పర్టికులర్ ఎమోషనల్ మూమెంట్లో మీడియాలో చక్ మన కెమెరా పెట్టి ముందు నేనే చాలాసార్లు అలాంటి పొరపాటు మాటలు నేను మాట్లాడుతున్నాను. ఆ ఆస్పెక్ట్లో అప్పుడు ఏంటి, ఇప్పుడు నేనేమన్నానంటే మీరు ఎంతసేపు వ్యయం అనేది కెమెరామ్యాన్కి ఇచ్చారా, లైట్ బాయ్కి ఇచ్చారా, లేకపోతే ట్రాన్స్పోర్ట్కి అయిందా, పెట్రోల్కి అయిందా అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ ఉందనుకోండి, మీరు ఐఫోన్ పగలగొట్టి ఉట్టి దాని మటీరియల్ చూసారు, అది మెటలా, ప్లాస్టికా, లేకపోతే వైరా, ఐ డోంట్ నో వాట్ ఆల్ ఈస్ దేర్. మీరు ఉట్టి అవి ముడి పదార్థాలని తీసుకుని అది 1000 రూపాయలు కూడా ఉండదు. ఐఫోన్ బ్రాండ్ ఐడియా ఆఫ్ ద ఫోన్ ఈజ్ వన్ వాల్యూ. దాని మీద చూడలేదు, దాని పేరు ఈజ్ ఎ బ్రాండ్. అప్పుడు ఎవడు కొంటున్నాడు ఆడుకది ఆడుగానే. అదే మీరు ఇంకొకటి ఐఫోన్ కాకుండా సీ ఫోన్ అని పెట్టి మీరు ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ పెట్టి మీరు పెడితే కొండగా చైనా ఫోన్లు ఎవరు కొంటారు? కొన్ని ఒకవేళ కొందరు అనుకోండి, అది కూడా ఓకే. నా పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఐఫోన్, లేకపోతే మర్సిడీస్, లేకపోతే రోల్స్ రాయ్స్. సో మీరు దాన్ని కొంటారు, లోపల ఉన్నది మీకు అంత తెలిసే సీనే లేదు అక్కడ అది ఏంటి అనేది. అది అందరూ వరల్డ్ వైడ్ రికగ్నైజ్ బ్రాండ్ కాబట్టి చచ్చినట్టు నచ్చుతుంది మీకు అది తాగితే, వడవన్సీ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే. సో అది ఒక ఆస్పెక్ట్. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంటే ఇప్పుడు ఇది ఇన్ఫర్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అంత ఏమంటారు ఇన్కమ్ ఏపీలో జనరేట్ అవుతున్నప్పుడు ఎక్కడో ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది లీడర్స్ ఏమంటున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ ఉందని తెలుసా ఫిల్మ్ ఇండస్ట్రీకి, లేకపోతే ఇది ఉందని తెలుసా, వైఎస్ జగన్ గారు తెలుసా అనేది అదేంటంటే ఒక ఏలినేట్ చేస్తుంది. మీరు ఒకటి కాదు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో చెప్పాల, అనుకుంటున్నారని మీరు అనుకుని మీరు డైరెక్ట్గా చెప్తే మీకు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది డివైడ్ అనేది. మీరు ఎప్పుడైనా ఏలినేట్ చేసినప్పుడే డివైడ్ అవుతుంది. కరెక్ట్. మీరు అది కాదు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు అది కాదు అని చెప్పడానికి బదులు మీరు దాన్ని ఫర్దర్ గ్యాప్ వైడెన్ చేస్తున్నారు. బేసిక్ పాయింట్. ఇప్పుడు దాంట్లో లాజిక్ వచ్చారు అనుకోండి మీరు అదే పాయింట్లో. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అనేది హాలీవుడ్ స్టూడియో తీశారు, ఇండియాలో 250 crores కలెక్ట్ చేసింది, మేబీ మోర్. తెలుగులో ఆడింది, తమిళ్లో ఆడింది, మలయాళం అన్ని చోట్ల ఆడింది. ఇప్పుడు తెలుగులో మీకు అంత రెవెన్యూ వచ్చినందుకు ఇప్పుడు 20th Century Foxని ఆఫీస్ పెట్టమంటారా వైజాగ్లోని, విజయవాడలోని, ఎక్కడో? కరెక్ట్ లాజిక్ అది. సో బేసిక్లీ ఫ్రీ ట్రేడ్లో అది వర్కౌట్ అవ్వదు. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే ఇంగ్లీష్ సినిమా రాకూడదని చెప్పండి. దట్స్ అబౌట్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ, యూనో. సో దాని తర్వాత ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ గవర్నమెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఏది, దేంట్లో అఫోర్డబిలిటీ ఉండాలి. ఎవరైనా చూడటానికి మరీ ప్రైస్ ఎక్కువ పెడితే అది చూడలేరు కాబట్టి మనం వాళ్ళ లాగేసుకుంటున్నాం అని అనుకుంటే అదే వాళ్ళకి అది గవర్నమెంట్ అదే అక్కడ దానికి 3 or 4 ఆప్షన్స్ ఉన్నాయి నేను చెప్పిన దానికి.
ఒక ఆప్షను మీరు ఈ పెద్ద సినిమాలన్నీ కూడా ఏదో ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ అయ్యాక టు అపీల్ దెమ్ టు షో టు సమ్ పీపుల్ హ్యావ్ చారిటీ. చారిటీని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఫండమెంటల్ ప్రాబ్లము ఈ పేదవాడుని యూజ్ చేయటం అనే వర్డ్ ఐ ఫీల్ ఇట్స్ ఫండమెంటల్ రాంగ్. ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయినా పేదవాడిని ధనికుడు అవ్వటానికి ప్రవోక్ చేయాలి, అంతేగాని పేదవాడు అనేది క్వాలిఫికేషన్ లాగా పెట్టి నీకు గోరన్నం ఇస్తా, నీకు ముద్దపప్పు ఇస్తా అని వాళ్ళని అక్కడే ఉండటానికి చేసేలాంటి ఒక డిప్రెసింగ్ సిగ్నల్ ఇస్తున్నారు. యూ షుడ్ ప్రవోక్ దెమ్ టు బికమ్ బెటర్. కరెక్ట్. నువ్వు పేదవాడిగా ఉండకుండా ఉండటానికి నీకు స్కీమ్లు ఉండాలి, కానీ నీకు ఇలా ఇస్తున్నప్పుడు యాక్చువల్లీ ఇట్ ఈస్ డిఫీటింగ్ ద పర్పస్ ఆఫ్ ద హోల్ థింగ్, యూనో. సో ఇప్పుడేంటి దీంట్లో ఆ కాంటెక్స్లో ఐ అండర్స్టాండ్ మీరు రిజర్వేషన్ స్కీము ఒక చాలా రోజుల నుంచి ఒక పర్టికులర్ వర్గం అనేది బాగా కింద ఉంది, లేకపోతే దాని పైకి తీసుకోవాలంటే ఎంతో కొంత దానికి ఒక ఫెయిర్ షేర్లో ఇవ్వాలి. అందుకని గవర్నమెంట్ తరపు నుంచి ఇంత రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కాంపెన్సేట్ చేసి మిగతాది గవర్నమెంట్ ఇచ్చేదంటే మొత్తం సమిష్టిగా ఇచ్చినట్టే కదా, టోటల్ ట్యాక్స్ పేర్ మనీ కదా, జేబుల నుంచి ఇవ్వట్లేదు. మీరు నిజంగా అప్పుడు ది ఎసెన్షియల్ కమోడిటీ అని చేసినప్పుడు యూ కెన్ ఐదర్ డూ దట్ వన్ వే. రెండో వేలు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసి, ఏంటి ఆ టెక్నాలజీ, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ టైం అని ఒకటి ఉంది, నార్త్లో ఆల్రెడీ ఉంది. అదేంటంటే ఒక ట్రక్లో వెళ్తుంది, ట్రక్లో వెళ్ళి ఒక ఇన్ఫ్లేట్ అవుతుంది థియేటర్, 2 hours పెట్టేస్తారు. రాక్ బాటమ్ ప్రైస్ 30 రూపీస్ 40 రూపీస్కి వాళ్ళు ఏసీలో కూర్చోబెట్టి కంప్లీట్ ఫాలోయింగ్ ద నార్మ్స్ అండ్ యాక్సెప్టెడ్ ఇన్ మోస్ట్ స్టేట్స్ ఇన్ ద నార్త్. గోవాలో ఉంది అది, అక్కడ ఉంది, అక్కడ ఉంది. అప్పుడు అదొకటి. రెండోది ఏంటి, కార్వాన్ థియేటర్స్ అని వాళ్ళు ఒక బోర్డులా ఉంటుంది, ఒక ట్రక్ వెనకాల మన అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉంటుంది చూడండి, దాని మీద వాళ్ళు ఎక్కడో పెట్టేసి ఒక చోట దే విల్ ప్లే ఇట్. మొబైల్ థియేటర్. థర్డ్ది నోవా ఏంటంటే మీరు బ్రిక్ అండ్ మార్టర్ కాంక్రీట్ ఆస్పెక్ట్లో కట్టిన స్ట్రక్చర్ చాలా కాస్ట్లీ ఉంటుంది, ల్యాండ్ కాస్ట్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఇది ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీతోటి కట్టేసి అది మీరు మాటిమాటికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు రెంట్కి తీసుకుంటారు ఒక ల్యాండ్, రెంట్కి తీసుకుని ఒక సినిమాకి 15 రోజులు నడిపేసి అదంతా మళ్ళీ డిస్మాంటిల్ చేసి వేరే చోట పెడతారు, దాని తర్వాత వేరే సినిమాకి. ఇలాంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మీరు వాడి యూ కెన్ అచీవ్ ద పర్పస్ ఆఫ్ షోయింగ్ ఇట్ టు ఇంటీరియర్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ అట్ రాక్ బాటమ్ ప్రైసెస్. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చేస్తున్న ప్రైసెస్ కన్నా తక్కువ చూపించవచ్చు. ఓకే. అది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద సినిమాలు, వాళ్ళు ఇనీషియల్గా ఇవ్వకపోవచ్చు, తర్వాత ఇస్తారు. ఇనీషియల్గా వాళ్ళు దే వాంట్ దెమ్ టు కమ్. ఇది మనం అప్పుడు అటే సిటీలోనే ఉంది కనుక అక్కడికి వెళ్ళి బస్సులో వెళ్ళారా లేకపోతే నడిచి వెళ్ళారా వాడెవరు వెళ్ళారు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ చూడవచ్చు. ఇలాంటి వేరియస్ స్కీమ్స్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని ఆ పర్పస్ సర్వ్ అవ్వచ్చు. కానీ దాని మీద అసలు కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు మెయిన్ థియేటర్ విఐపీకి లాంటి దాన్ని అందులో వచ్చిందాన్ని మూసేస్తే దట్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్ కంప్లీట్లీ ఇన్ టు ది, అంటే ఒక మిడిల్ ఏజెస్లోకి వెళ్తే థింకింగ్ అది బేసిక్గా అది యూనో. సో ఇప్పుడు టోటల్గా మనకి ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్. ఇంకోటి ఫర్దర్గా దీంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ హౌ ఇట్ క్యాన్ బి అప్లికబుల్. మీరు సినిమా థియేటర్కి లైసెన్స్ ఇవ్వాలంటే ఏం చూస్తారు, ఆ ప్లేస్ ఏంటి, ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, అది ఇది అన్నీ చూస్తారు. మీరు ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇంట్లో పెద్ద గది ఉంది, మీరు ఎక్కువ వాడట్లా, ఆ గదిలో మీరు వీధిలో ఉన్న 20 మందిని పిలిచారు, 20 మందిని నేను ఎక్కడ చూపెడతా అని మీరు డిస్ట్రిబ్యూటర్కి పెట్టారు. నాకు యూఎఫ్ఓలో ఇప్పుడు అందరూ ఎవరైనా యూఎఫ్ఓలో చూస్తున్నప్పుడు సపోజ్ యూనో మన అది క్యూబ్లో చూస్తున్నప్పుడు మీరు 20,000 ఎంతో కడితే మీ ఇంటికి బీమ్ చేస్తాడు ఆ పర్టికులర్ టైం పీరియడ్కి. అప్పుడు మీరేం చేయొచ్చు, మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పైన ఇంటి వాళ్ళు వాళ్ళందరినీ పిలిచి మీరు ఆడి దగ్గర ఒక టికెట్ వసూలు చేశారు అనుకోండి. అప్పుడు మీ ఇంట్లో 20 మంది పడతారు, 10 మంది పడతారు లేకపోతే. సో మీరు ఐఎమ్ ఎంకరేజింగ్ యూ టు స్టార్ట్ ఏ థియేటర్ లైక్ దట్. అప్పుడేంటి ఇదైతే మీరు చేస్తున్నారో ఇప్పుడు ఇండస్ట్రీ క్యాలిక్యులేషను మూర్తి ఒకటి చూస్తాడు, ఎందుకు మనకి తన డబ్బు ఉంది, కానీ ఇప్పుడు మన సినిమా తీసుకుని తను ఇంతమందిని చూపేస్తున్నాడు అంటే అప్పుడు కాంపిటీషన్లో ఏమవుతుంది, ఐదర్ నేను ఇంత డబ్బుకి ఇవ్వను అంటాడు, నాకు ఇంతే వస్తాయి, లేకపోతే ఇస్తాడు. ఓన్లీ 2 ఆప్షన్ ఇక్కడ అక్కడ ఉంటుంది బేసిక్గా.
సో ఇప్పుడున్న హోమ్ థియేటర్ టెక్నాలజీస్ హైలీ సొఫిస్టికేటెడ్. అవును. సో ఇప్పుడు నేను ఒక చిన్న అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వీడియో లైబ్రరీలో ఉన్నప్పుడు నేను వీసీఆర్ రెంట్కి చూడండి, ఒక పర్టికులర్ వీసీఆర్ ఎవరో రెంట్కి తీసుకెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఒక సినిమా చూసి వాళ్ళు 100 రూపాయలు ఎంతో ఇస్తారు ఆ రెంటు. అది ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వస్తే నేను వీసీఆర్ పని చేయట్లేదంటే నేను నా ఎవడో తెలియలేం, వాడు నా షాప్లో పనిచేసాడు. ఒక 20 మంది కూర్చున్నారు అక్కడ, టికెట్లు పెట్టేసాడు అందరికి. 20 మంది కూర్చుని ఉంటే అది ఏదో పని చేయట్లేదు, ఏదో సంథింగ్ రాంగ్. ఆ క్యాసెట్ ఉట్టి ఆడియో వస్తుంది, వీడియో రాట్లా. సో నేనేమన్నానంటే సరే నేను తీసుకెళ్తాను, నేను ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను, తీసుకెళ్తాను అంటే ఎందుకు ఉట్టి ఆడియో వస్తుంది. అది ఏవడం మొదలుపెట్టారు అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే అది కాకపోతే అట్లీస్ట్ ఇది వస్తుంది అంటే. ఇప్పుడు నేను దీని ఎగ్జాంపుల్ ఏమిస్తున్నానంటే ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకు తెలియదు అసలు. అప్పుడు ఎవరికి తెలుస్తుంది? వాడు ఒక్కడికి తెలుస్తుంది. ఎవడైతే వీడియో వీసీఆర్ పెట్టి ఆడు ప్లే చేస్తున్నాడో వాళ్ళ దగ్గర ఎంతో 5 రూపాయలు ఏదో కలెక్ట్ చేసాడు. కిక్కిరిసిపోయి ఉన్నారు ఒక 30 మంది ఒక చిన్న రూమ్లో. సో ఇప్పుడు మీరు అలాంటి దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎలాంటి పెట్టాలి? ఎందుకంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? దే ఫైనలీ హ్యావ్ టు, వీళ్ళకి సేఫ్టీ ఉండాలి, కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ ఉండాలి ఫ్రమ్ దట్. దానికి సంబంధించిన రూల్స్ ఉన్నాయి. అవి ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా, లేకపోతే ఇది ఉందా అది ఉందా, ఇవన్నీ చేసి ఇప్పుడు నడిచి వచ్చి వీధిలో నడిచి వచ్చి చూస్తే ఇంక మీ కార్ పార్కింగ్ ఏంటి అక్కడ? పార్కింగ్ స్పేస్ అనేది మీనింగ్ లేదు. అవన్నీ పెట్టింది అప్పుడు ఇలాంటి వీధిలో ఆడు చెప్తాడు ఉట్టి మా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరో వస్తారని. అది మీకు నమ్మకం కలిగితే ఆ రెగ్యులేషన్స్ ప్రకారం జరిగితే అది ఇచ్చేయండి. దాని తర్వాత ఆ ట్రాన్సాక్షన్ మీకు కావాల్సింది ట్రాన్సాక్షన్లో ట్రాన్స్పరెన్సీ ఒక్కటే, అదర్వైజ్ యు ఆర్ నాట్ కన్సర్న్ ఎనీథింగ్ విత్ ద థింగ్. దాని తర్వాత ఏంటి, వాడికి క్యూబ్లో ఇవ్వాలా లేదా, ప్రొడ్యూసర్ డెసిషన్ అది. ఇవన్నీ చెప్తే వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు నేను ఆనెస్ట్గా నాకు పేరు నాన్నగారు కానీ దే రెస్పాండెడ్ వెరీ వెల్. కానీ నేను ముందే చెప్పాను, ఇప్పుడు ప్రతిదానికి నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఒకవేళ ఉన్నా కూడా నేను వాళ్ళ నుంచి ఆన్సర్ ఇప్పుడు మీరు మాట్లాడారు సార్, టికెట్ రేట్లు తగ్గించిన దాన్ని పెంచేసే అధికారం మీకు లేదు. మీరేదో సిగ్నేచర్ అదర్ అయితే మీరు ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నా పాయింట్ ఏంటంటే నేను చెప్పింది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నేను కేవలం ఎవరైనా కూడా వాడి విజన్లోనే ఆలోచించగలుగుతాడు. ఇప్పుడు పచ్చ కామెంట్లకు పచ్చగా కనిపిస్తుంది, నాకు ఉంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పాను మన ఇంటర్వ్యూ ముందులో, గవర్నమెంట్ అనేది అన్ని రకాలు చూడాలి. ఇది చూసి మీకు వేరే నాలాగా ఇంకోళ్ళు ఎవరు ఇవ్వచ్చు, మీకు ఫామ్ చేసిన కమిటీ ఇవ్వచ్చు. ఇది అండ్ పుట్టింగ్ అన్ ఇన్పుట్ ఇన్ టు వన్ థింగ్, కరెక్ట్, అండ్ వన్స్ దే కన్సిడర్ దే విల్ గెట్ బ్యాక్. కానీ ఫండమెంటల్ ఇష్యూ వాళ్ళు ఒక్కటే నాకు చెప్పింది ఏంటంటే అంటే మెయిన్ పాయింట్ మీరు ఏం తీసుకున్నారు అనేది, దిస్ ఈజ్ అన్ యాక్ట్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ 1955 యాక్ట్. అది మేము జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్ విత్ మైనర్ చేంజెస్. అంటే నేనేమంటున్నానంటే సార్, మీరు ఇప్పుడు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఈ పర్టికులర్ ఇష్యూ మీద మీరు స్టడీ చేశారు, పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటని చెప్పి 1, 2, 3, 4 రాసుకున్నారు. వీటిని స్టడీ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నార్త్లో ఎలాంటి టెక్నాలజీ ఉంది, పిక్చర్ టైమ్, ఇవన్నీ మీరు స్టడీ చేసి ఆప్షన్స్ చూపించారు. అంటే మీరు చాలా కన్సర్న్తో ప్రాబ్లంకి సొల్యూషన్ వైపు ఆలోచించారు. వాళ్ళు మాట్లాడిన విధానం కానీ చెప్పిన విధానం కానీ అలా ఉందా, 1955 యాక్ట్ ఉంది కాబట్టి ఫాలో అయిపోతున్నాం అంతేనా? సో ఆనెస్ట్గా ఇప్పుడు నేను వాళ్ళ ప్లేస్లో ఉన్నా, ఒకవేళ నేను నాన్నగారి ప్లేస్లో ఉంటే ఈ పైన నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ వినటానికి నన్ను ఆహ్వానించారు, కానీ నాకు సొల్యూషన్ చెప్తే నన్ను కమిట్ చేయలేదు. ఇంకోటి సొల్యూషన్ అనేది ఇది తెలుసుకున్నాక దీని గురించి ఆలోచించి ఆయన ఆఫీసులో ఎవరితోనో చర్చించి, లేకపోతే దీనికి కౌంటర్ పాయింట్స్ ఏంటి అని చూసిన తర్వాతే హీ కెన్ ఆన్సర్. నా ఇంటెన్షన్ కూడా అదే సార్. అంటే కానీ నేను ఫండమెంటల్గా వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా, నాకు తర్వాత చెప్తారా, ఏం ఆలోచిస్తారో అనేది నాకు తెలియదు. సో ఐ కాంట్ సే గంటల చర్చలో 1955 యాక్ట్ మాకుంది అధికారం అని. ఇప్పటికి ఈ రోజు జరిగిన దాంట్లో ద ఓన్లీ థింగ్ దే టోల్డ్ మీ ఫండమెంటలీ దిస్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది 1955 యాక్ట్ విత్ వెరీ మైనర్ చేంజెస్. అంటే 1955 యాక్ట్ టైంకి 19 ఫ్రీడమ్ వచ్చింది.
ఫ్రీడమ్ వచ్చినప్పుడు సినిమా అనే టెక్నాలజీ అందుబాటులోకి అప్పుడప్పుడే వస్తుంది. యాక్చువల్లీ మన దూరదర్శన్ టీవీలు కూడా రాలేదు అప్పటికి, మన ఇండియాలో టీవీ కూడా రాలే. కరెక్ట్. శ్రీరామ్ సంజయరావు మన కాకినాడకు సంబంధించినటువంటి మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉండగా ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్లో మొట్టమొదటిసారి దూరదర్శన్ ప్రసారాలు మొదలైనవి. అప్పటి వరకు మన టెక్నాలజీ లేదు. 1955 యాక్ట్ వచ్చేసరికి, సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చేసరికి అదర్ దాన్ సినిమా ఇంకే వినోదము లేదు. అప్పుడు వచ్చిన సందర్భంలో ఆ తర్వాత 1992లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అంతకు ముందున్న చట్టాలు, చాలా చట్టాలు ఇన్ఫెక్చుయస్, ఇర్రిలవెంట్. సపోజ్ 1992 కంటే ముందు మీకు కేవలం టెలిఫోన్ రంగంలో ఒక బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ మాత్రమే ఉండేది, ప్రైవేట్ సంస్థలు లేవు. అప్పుడు మీకు ఒక టెలిఫోన్ లైన్ కావాలంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊరు మొత్తంలో సర్పంచ్కో, మున్సిపల్ గారికో, 100 ఎకరాల భూకామందుకో మాత్రమే ఫోన్ ఉండేది. ఆ ఫోన్ ఆయన సంపాదించాలంటే స్థానిక ఎంపీ నుంచి లెటర్ తెచ్చుకోవాలి. కోటా ఉంటుంది ఎంపీకి, ఇన్ని ఫోన్లు ఉంటాయి నీ నియోజకవర్గంలో, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సపోజ్ ప్రైమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలోనే 100 ఫోన్లు ఉన్నాయనుకోండి, మిగిలిన చోట్ల ఉండకపోతే ఎలా? దేశవ్యాప్తంగా నూక్ అండ్ కార్నర్ వెళ్ళాలి కాబట్టి నియోజకవర్గాల వారిగా ఎంపీలకి ఇంత కోటా ఫోన్లు ఏవో ఉంటాయి. గ్యాస్ కూడా అంతే. అంతకుముందు గవర్నమెంటే ఉండేది గ్యాస్ సిలిండర్లు, ప్రైవేట్ లేవు. సో గ్యాస్ సిలిండర్ కావాలన్నా ఎంపీ లేఖలు ఉండాలి, చాలా పెద్ద వ్యవస్థ. ప్రైవేటీకరణ వచ్చేసిన తర్వాత, ప్రైవేట్ సంస్థను ఎలా చేసిన తర్వాత, ఇప్పుడు నాకు ఎయిర్టెల్ సిమ్ కావాలి, నేను ఎంపీ లెటర్ పట్టించాల్సిన పనిలే. కానీ నీకు ల్యాండ్ లైన్, బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కావాలంటే ఎంపీ లేఖ సిఫార్సు ఉండాలని బిఎస్ఎన్ఎల్ జీఎం చెప్పేవాడు. ఇప్పుడు కూడా ఆ సెక్షన్లు అలాగే ఉన్నాయి, ఆ సెక్షన్లు మారలే. బట్ నాట్ విత్ స్టాండింగ్ దట్ ప్రైవేటైజ్ చేసాను కాబట్టి, సంస్కరణలు వచ్చాయి కాబట్టి, అప్పటి సందర్భం లేదు కాబట్టి ఆ చట్టాలు ప్రస్తుతం అప్రస్తుతం. కాగితం మీద చట్టం ఉండొచ్చు సార్. నేను ఇంకొకటి ఏమన్నా ఆస్క్ యూ, నాకు ఇందాక వస్తూ ఉంటే చెప్పారు ఎన్టీ రామారావు గారు ఇడ్లీ రేటు రిస్ట్రిక్ట్ చేయడానికి హోటల్లో కూడా. అంటే ఎన్టీ రామారావు అప్పుడు వచ్చిన వెంటనే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అద్భుతంగా చేయాలని కోరుకుంది, అందరికీ ఇస్తున్నారు. ఎన్టీఆర్ కూడా అదే నోషన్తో పేదవారికి జనతా వస్త్రాలు ఇవ్వాలని ఆయన పేదవాళ్ళకి జనతా వస్త్రాలు రేషన్లో ఇచ్చేవాడు ఫ్రీగా. అంటే ఇడ్లీ ఎగ్జాంపుల్ చెప్పండి. బట్టలు ఫ్రీగా ఇవ్వాలి, బియ్యం ఫ్రీగా ఇచ్చాను. బట్ అది కాక బయటకు వెళ్ళే, అంటే పేదవాళ్ళకి రేషన్లో బట్టలు బియ్యం ఇవ్వడం ఓకే. అది కాక జనరల్ పబ్లిక్ కూడా మామూలుగా బయట తిరుగుతూ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ధరలు ఉంటే వాడు తినలేడు కాబట్టి హోటల్లో ప్రైస్ కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసింది కొద్ది రోజులు. ఇంతే ఇడ్లీ ఉండాలి, ఇంతే దోశ ఉండాలి, దాని మీద మళ్ళీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు తనిఖీలు చేయడాలి ఇవన్నీ. అప్పుడు ఏం జరిగిందంటే హోటల్లో, చాలా హోటల్లో వాడు చాలా చీప్ క్వాలిటీ వాడడం. అంటే మంచి క్వాలిటీతో ఇడ్లీ చేయాలంటే 10 రూపాయలు అవుతుంది, గవర్నమెంట్ చెప్పిన రూపాయికి ఇవ్వాలనుకోండి చీప్గా ఇచ్చేస్తాడు. సాంబార్లో ఇంకా అవి ఉండవు, ఇంగ్రీడియంట్స్ తగ్గిపోతాయి, క్వాలిటీ తగ్గిపోద్ది. దానికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లు తమకు లాభాలు రావట్లేదు కాబట్టి హోటల్ బిజినెస్ చేయడం మానేయడం వల్ల పేదవాడికి వాళ్ళ ఫుడ్డే అందుబాటులో లేదు. నీ ఉద్దేశం అందుబాటులో ఉండాలని తక్కువ ధరకి ఇవ్వడం ద్వారా మ్యానుఫ్యాక్చర్కి లాభాలు లేవు కాబట్టి వాడు దుకాణాలు మూసాడు. సో పేదవాడు బయటకు వస్తే తిండే అందుబాటులో లేదు, అరే రూపాయి ఎక్కువైనా కొనుక్కుందాం అంటే అందుబాటులో లేదు. సో అది ప్రాక్టికల్ కాదు అని చెప్పి చాలా త్వరగా అదే ఎన్టీ రామారావు ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసేసుకున్నారు. ఓకే, అంటే సంస్కరణలు వచ్చే కొద్దీ, సిస్టమ్ మారే కొద్దీ మార్పులు వస్తాయి. More than anything else, see the whole aspect of free economy when it was conceived in the beginning days and why communism failed very badly, because objectivistic aspect లో హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కూడా తను ఉన్న దానికన్నా పెరగాలనుకుంటాడు, తను ఉన్న దానికన్నా ఏదో అందుకోవాలనుకుంటాడు, ఇప్పుడు ఎక్కడే ఉండాలనుకోడు. అప్పుడు ఎందుకు అనుకుంటాడు, నాకు నా దగ్గర పక్కన ఉన్న 100 మంది కన్నా నేను బెటర్ అవ్వాలంటాడు. ఆ 100 మందిలో కూడా అదే అనుకుంటారు, అందులో ఒకటి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, కరెక్ట్, అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఇలాగా ఆల్వేస్ వాంటింగ్ టు బికమ్ బిగ్గర్, ఆ యాంబిషన్ తోటి సూపర్ మ్యాన్ అవుతాడు. మీ కమ్యూనిజం ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఇప్పుడు నా దగ్గర 1 ఎకరంలో నేను 5 అంటే ఇది ఉదాహరణ చెప్తున్నా, 5 బస్తాలు మీరు చాలా కష్టపడి 10-15 పండించారు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏమంటుందంటే, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ టెనెట్స్ ఆఫ్ కమ్యూనిజం.
అప్పుడు మీరు ఏం చేసినా మీది మళ్ళీ నాకు ఇవ్వాలి అని చెప్తే మీకు ఇన్సెంటివ్ ఎట్లా ఉంటుంది? బికాస్ దట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద వెరీ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ ఆస్పిరేషనల్. ఎస్, ఇదే ఎకానమీ రష్యా చైనా కమ్యూనిజం ఎకానమీ అయినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వచ్చి ఫ్రీడమ్ వచ్చాక అందరూ ఆలోచించి మన కమ్యూనిజం వైపు వెళ్ళొద్దు, అలాగని పెట్టుబడిదారి వైపు కాదు, మిక్స్డ్ ఎకానమీ అని మొదలుపెట్టి సోషలిజం ఫిలాసఫీ అంటే పూర్తి కమ్యూనిస్ట్ భావజాలం కాదు, మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి ప్రతిదీ అనేది కమ్యూనిజం. ఇది సోషలిజం ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు ఉండొచ్చు, బట్ గవర్నమెంట్ అది కొంచెం పెత్తనం కూడా ఉండాలి, లేని వాళ్ళకి పెంచాలి, బ్యాలెన్స్ చేయాలి, ఈ రకమైన వ్యవస్థ. ఇవన్నీ డిస్కస్ చేసే ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోయాం. మిక్స్డ్ ఎకానమీ కూడా కాదు. 1950 యాక్ట్ నేను అమలు చేస్తాను అని కూర్చుంటే దాని పర్పస్ సర్వ్ అవ్వాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ పెట్టి. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు నాకేంటంటే ఏ పర్సన్ అయినా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం అనేది కరెక్ట్. ఎందుకంటే మీకు మ్యాండేట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఫంక్షన్ అనేది అది ఇట్స్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ థింగ్. అది ఏ పర్టికులర్ టైంలో 1955 యాక్ట్లో ఇలా ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ అది చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది అనుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది, లేకపోతే ఏదో ఉంది అంటే ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ టు గో బై యాక్ట్స్. సో ఎనీ టైం ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎతికి చూసి ఎక్కడ దీని వ్యాలిడిటీ ఉందనేది చూస్తారు, విచ్ ఇస్ వాట్ గవర్నమెంట్స్ డూ, దట్స్ వాట్ దర్ జాబ్ ఇస్, యూనో. సో ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో అది పర్టిక్యులర్ టైం ఏ టైంలో పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడు కొంతమందికి కొన్ని నచ్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఎవరో మన రామారావు గారు ఒక టైంలో ప్రొహిబిషన్ పెట్టారు అనుకోండి. ప్రొహిబిషన్ ఎందుకు పెడతారు? ఈ పర్టికులర్ దాని వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అయిపోతున్నారు, వీళ్ళు తాగేసి వచ్చి కొడుతున్నారు, హెల్త్ పాడవుతుంది, ఏదో వాట్ ఎవర్ దోస్ థింగ్స్ ఆర్ యూనో, అది వర్కౌట్ అయిందా లేదా అనేది అది సెపరేట్ డిబేట్ అది. సో ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ ఆ పర్టికులర్ చీఫ్ మినిస్టర్కి ఉన్న ఒక అండర్స్టాండింగ్ కానీ, సెన్సిబిలిటీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఎలాంటిది ఎఫెక్ట్ చేస్తున్నా అది దాన్ని చేంజ్ చేయడానికి, విచ్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ కాన్స్టెంట్లీ అమెండ్మెంట్స్ కమింగ్. కరెక్ట్. బట్ ఎనీ అమెండ్మెంట్ బై డెఫినిషన్ ఫర్ మీ ఈజ్ రిలేటెడ్ టు టూ థింగ్స్. దాని మూలాన ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి నష్టం వస్తుంది. ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్లో ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, చిన్న సినిమా అనేది మీనింగ్ లేని క్వశ్చన్. అది ఎందుకు చిన్న సినిమా అంటే ఏంటి? అంటే బడ్డీ కోట్లు అన్ని బతకాలని ఎప్పుడైనా విన్నావా? కాకా హోటల్స్ అన్ని బతకాలని ఎప్పుడైనా విన్నావా? చిన్న సినిమాలు ఏంటి అసలు? చిన్న సినిమాలు 90% ఆఫ్ దెమ్ 90%, నేను 100% అంటలా, గొల కోసం తెస్తారు బేసిక్గా. కానీ నేను దాన్ని తప్పట్లా, ఎందుకు తీయకూడదు? అది వాడి డబ్బు అండి. ఆడు గొల కోసం తీసాడా, ఆడు స్టోరీ నచ్చి తీసాడా, లేకపోతే ఆడు పేరు స్క్రీన్ మీద చేసుకోవడానికి తీసుకోవడం మీకు నాకేం సంబంధం, గవర్నమెంట్కి ఏం సంబంధం? లీగల్ ఫ్రేమ్వర్క్లో వాడు రైట్, ఆడు పెయింటింగ్ కొనుక్కుని పెట్టుకుంటున్నాడు ఇంట్లో, ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటున్నాడు, దానికి సంబంధించిన మీ డబ్బులు మీ వాటా వచ్చిందా లేదా అని చూడటం తప్పిస్తే అది మీనింగే లేదు. అప్పుడు చిన్న సినిమా బతకాలి అనేది అంతకన్నా స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ లేదు. సినిమా ఎవ్వడో కూడా ప్రజల కోసం తీయడు, గ్లామర్ కోసం తీస్తాడు, వాడు డబ్బు కోసం తీసుకుంటాడు. ఓకే, క్రిటిక్స్ నచ్చింది మళ్ళీ తీసాడు అని పొగిడింది నాకు తెలిసి మొత్తం ఇయర్కి 1-2 ఫిల్మ్స్ కూడా ఉండవు. అది కూడా కీర్తికాంక్ష అయి ఉండొచ్చు. అరే నా సినిమాకి అవార్డు వచ్చింది, నా సినిమాకి 3 stars వచ్చినాయి, 4 stars వచ్చినాయి అని చెప్పటం అనేది కూడా అదే పాయింట్. సో ఇప్పుడు చిన్న సినిమా అన్నదానికి పేదలకి ఏమీ తేడా లేదు, రెండు ఒకటే కేటగిరీలో వస్తాయి. బట్ చిన్న సినిమాస్ వర్క్ ఆన్. మీరు పెద్ద సినిమాలు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా పెద్ద సినిమా, దానికి ఒక మేకప్ మ్యాను 3 ఏళ్ళు తీశారండి. నాకు ఈ చిన్న సినిమాలు తీస్తున్నప్పుడు నాకు ఎప్పుడు బ్యాంక్లో 10 లక్షలు ఉండి మినిమం, ఇప్పుడు ఈ పెద్ద సినిమా ఒక్కదానికి ఒక యాక్టర్ పనిచేసినందుకు నాకు 30 లక్షలు అప్పు ఉందని చెప్పాడు. ఎందుకు? మీకు ఒకేపు నుంచి మీరు పెద్ద స్టార్తో చేస్తున్నారు, పెద్ద డైరెక్టర్తో చేస్తున్నారు,
కానీ ఆ సినిమా చాలా రోజులు షూటింగ్ మధ్యలో గీపులు అన్నీ కలిసి ఆడికి రాలేదు. ఆ టైంలో ఎప్పుడూ అవైలబుల్గా ఉండాలి. కానీ వాడి స్వార్థం ఏంటి, ఫలానా సినిమాలో చేసినప్పుడు ఆ చిన్న సినిమాలో ఆడు గమనినప్పుడు ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు, ఫలానా హీరోకి చేస్తున్నాడు ఫలానా ఇది అని. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్. నా పాయింట్ అది. కానీ ఆ క్యాలిక్యులేషన్ అనేది ఆ పర్టిక్యులర్ ఇండివిజువల్కి ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్కి సంబంధించింది ఉంటుంది. దాంట్లో మీరు గవర్నమెంట్ వచ్చేసి ఇది ఇలా ఎందుకు తేలి అలా ఎందుకు తీయకూడదు అని ఒక ప్రైవేట్ ఎంటర్ప్రైజ్లో చేస్తే దట్ ఈస్ వాట్ ద హోల్ ప్రాబ్లమ్ ఇస్. ఓకే, ఇప్పుడు నేను నాని గారి మీటింగ్ తోటి నాకు ఈజ్ అ వెరీ వెరీ స్టేబుల్ పర్సన్, ఎక్స్ట్రాడినరీలీ రిసెప్టివ్ ఒకటి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ చేయటానికి, వినటానికి, ఆర్డర్ చేయటానికి, లేకపోతే ఒక దర్పం చూపించడానికి ఒక సంబంధం, ఒక ఇది ఉంది. ఐ బిలీవ్ సీరియస్లీ లిసన్. సీరియస్లీ విన్నంత మాత్రాన ఆయన నాది అగ్రి అవ్వాలి అవసరం లేదు. నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లా, లేకపోతే అది కాదు. మీ నుంచి ఇన్పుట్స్ నేను ఇచ్చాను, ఆయన తీసుకున్నారు. ఆయన డైరెక్ట్గా ఫిలిం ప్రొడక్షన్ పర్సన్ కాదు కాబట్టి నేను చెప్పిన 100% ఆయనకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ విజన్ చెప్తే నాకు కూడా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ కాదు కాబట్టి నేను ఆ దిశలో ఆలోచన. కానీ నేను ఒక్కటి నాకు క్లారిటీ ఏముందంటే, ఫండమెంటలీ రైట్ నౌ నాకున్న మైండ్ స్టేట్లో ఐ హ్యావ్ ఒకవేళ ఆర్టికల్ వ్యాలిడా 1955 70 వీళ్ళు అమెండ్మెంట్ చేసేది నాకు ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. ఇన్ ప్రిన్సిపల్ నాకు వాళ్ళ ద్వారా అర్థం చేసుకున్నది ఒకవేళ అది కరెక్ట్ అయితే ఐ థింక్ వీ షుడ్ ఛాలెంజ్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. ద వ్యాలిడిటీ ఆఫ్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ ఆ కాంటెక్స్లో. అండ్ దీనికోసం ఐ వాంట్ టు బేసిక్లీ నేను లాట్ ఆఫ్ అంటే ఈ పెద్ద సినిమాలు ఏమన్నా RRR కానీ, రాధేశ్యామ్ కానీ, ఆచార్య కానీ, ఇలాంటి 5-6 సినిమాలు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ ప్రెస్ మీట్ ఇన్ బాంబే. ఓకే, టు బ్రింగ్ దిస్ ఇష్యూ టు నేషనల్ అటెన్షన్. ఓకే, ఎందుకు నేషనల్ అటెన్షన్? మనందరం ఒకే కంట్రీలో ఉన్నాం. కరెక్ట్. అందరం ఒకే కంట్రీలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ 2200 రూపాయలు ఓకే, 24/7 షోస్ ఓకే, ఒక పర్టికులర్ స్టేట్లో 1955 యాక్ట్ ఏదో సైడ్ చేసి ఒక 70 ఏళ్ళ తర్వాత ఇలా చేస్తే అది పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఐదర్ ఏమవుతుంది, మొత్తం ఢిల్లీ బాంబేలో అన్నీ కూడా ఏపీ రేట్లో వచ్చేస్తాయి, లేదా ఏపీలో 2200 రూపాయలు టికెట్ అమ్ముతారు. ఈ రెండే జరగాలి. ఎందుకంటే వాళ్ళు పుట్ పిల్స్ ఏ విధంగా ఆర్టికల్ 14 మీరు డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, ఏ విధంగా ఏ గవర్నమెంట్ కానీ ఏది కానీ. హౌ కెన్ ద రూల్ బీ సో డిఫరెంట్ ఫ్రమ్ 2 different people ఇన్ ప్రైవేట్ మ్యాటర్స్? ఏదో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ రానప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఒకవేళ ఉంటే మీరు నేమ్ చేయాలి, అది ఎందుకు చేస్తున్నావు అని రీజన్స్ చెప్పాలి. మీరు ఏ ప్రాపర్టీ ఏ పర్టిక్యులర్ మ్యాటర్కి మీరు చేయందని ఎలా చేస్తున్నారు అనేది అది. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో టోల్డ్. ఐ వాంట్ టు ఛాలెంజ్ ది సినిమాటిక్ ఫ్యాక్ట్ అని చెప్పాను నాన్నగారు. నేను చెప్పాను ఏది అది వ్యాలిడిటీ ఉంది అది నాకు తెలీదు ఆనెస్ట్లీ. నాకు అది ఐఎమ్ నాట్ వెరీ అంటే నాకు బికాజ్ ఐఎమ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ గా, ఐఎమ్ నాట్ ఎ లాయర్, ఐఎమ్ నాట్ ఎ సంథింగ్. కేవలం నేను వాళ్ళు చెప్పిన దానికి నేను రియాక్ట్ అయినా అంతే. సో ఇప్పుడు నాకు ఇందాక నేను చెప్పాను మీకు, ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్. రెస్పాన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ వాళ్ళది డిఫరెంట్. మూడోది వైఎస్ జగన్ గారు అసలు ఏమనుకుని ఎందుకు దీన్ని మూవ్ చేశారు, ఆయన అడ్వైజర్ ఎవరా లేకపోతే ఆయన వచ్చిందా అది నాకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఇనీషియల్ రెస్పాన్స్ తర్వాత యూట్యూబ్లో మాట్లాడే మాటలు దాని గురించి ఇందాక ఆడ మాట్లాడే పేరేంటి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ ప్రసన్న కుమార్ రెడ్డి లేకపోతే ఇంకోళ్ళు ఎవరో మాట్లాడటానికి డిఫరెన్స్ ఉంది.
నేను దానికి పే నాని గారికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎంతసేపు అటు పేరైనా సారీ మర్చిపోతున్నాను, ప్రసన్న కుమార్ ఆ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర నుంచి రాకుండా బలిసి కొట్టుకుంటున్నారు, బలిసిందా ఆడికి ఏంటి అది లేదు. ఈజ్ దట్ ద లాంగ్వేజ్ విచ్ ద గవర్నమెంట్ కెన్ యూస్? యూనో, వైఎస్ జగన్ గారు, రాజశేఖర్ గారికి ఉన్న డిగ్నిటీ, జగన్ గారు ఫాదర్ డిగ్నిటీకి నాకు తెలిసి మీకు 5 times 10 times ఎక్కువ ఉన్నది. దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్. ఈవెన్ నౌ ఐ లవ్ యూ, ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్. కానీ ఇప్పుడు మీరు మీ పక్కన ఆ పేరేంటి, ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి పెట్టుకుని, ఐ ఫీల్ ద డిగ్నిటీ ఈస్ గోయింగ్ డౌన్ అండ్ ఐఎమ్ హర్ట్ అండ్ ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ దట్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ కన్సిడరేషన్. మీరు నమ్మినా నమ్మకపోయినా లాడ్ ఆఫ్ పీపుల్, అంటే మీరు ఏదో ఆ కమ్యూనిటీలు అని నాకు తెలియదండి, ఆ కమ్మ రెడ్డి గిడ్డి అని నేను పట్టించుకోను, నాకు తెలిసి ఎవరు పట్టించుకోరు. అది అంత ఆల్మోస్ట్ నోషనల్గా ఉంటుంది సార్. ఎందుకంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో కాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు పనిచేయదు. ఇప్పుడు ఒకవేళ నేను కమ్మ అనుకోండి, కాపు అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ కాపు డైరెక్టర్ పెద్ద హిట్ తీస్తే నేను కాపు డైరెక్టర్తోనే తీస్తాను, ఫ్లాప్ తీస్తే కమ్మ డైరెక్టర్తో చేయను. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో కాస్ట్ అనేది వర్కౌట్ అవ్వదు, కేవలం అది డిబేట్కి వస్తున్న ఫీలింగ్. సో ప్రిన్సిపల్గా కొంతమంది ఇలా చేస్తున్నారు, మేబీ చేస్తున్నారు, నాకు తెలీదు, కానీ బల్క్ ఆఫ్ ద పీపుల్ లవ్ యూ జగన్ గారు. ఇది ఒక్కటే. జస్ట్ మీరు ఆడి పేరేంటి, ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మీరు ఐ జస్ట్ వాంట్ యూ టు కంట్రోల్, బికాజ్ వాళ్ళు మీ పేరు పాటు చేస్తున్నారు. ఐఎమ్ వెరీ సాడ్ ఫర్ దట్ సార్. యా, ఇప్పుడు ఎన్ని యాక్ట్ అండి, అది ఏ యాక్ట్ అయినా కానివ్వండి, 1955లో తెచ్చిన యాక్టా, 2022లో జనవరి 10వ తారీఖు 11వ తారీఖు ఇచ్చిన యాక్ట్ అయినా కానివ్వండి, బేసిక్ ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే కెన్ బి ఛాలెంజ్. ఎస్ ఎప్పుడో 1955 కాదు సార్, 2014లో కేంద్రము రాష్ట్రము కలిపి అందరూ కలిపి తీసుకొచ్చినటువంటి అమరావతి క్యాపిటల్, అమరావతి చట్టం నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కొట్టేసింది. మళ్ళీ వాళ్ళు వచ్చి 3 రాజధానులు అన్నారు, కోర్టులో ఇష్యూ అయింది, మళ్ళీ 3 రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసేసుకున్నారు. లేదు ఒకటే అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ మెరుగ్గా తీసుకొస్తా ఉన్నారు. నిన్న తెచ్చిన చట్టం మెరుగ్గా సారీ టు సే దిస్. ఇప్పుడు నేను అబ్సల్యూట్లీ నాకు వైసీపీ గవర్నమెంట్ ఏంటి, వైఎస్ జగన్ గారు ఏది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాదు, నాకు అవగాహన లేదు. అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో, ఎందుకంటే నేను ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. సో ఐ డోంట్ మేక్ ఎ కమెంట్ ఆన్ అమరావతి ఇష్యూ. నాకు తెలియదు ఏం చేస్తారో నాకు తెలియదు. ఐ జస్ట్ వాంట్ స్టిక్ టు దట్. బట్ ఐ థింక్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో నాకు యాజ్ ఏ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సార్, నాకు ఫండమెంటల్గా నాకు నాని గారితో మాట్లాడినప్పుడు కానీ వాట్ ఎవర్ ఐ హర్డ్, ఐ బిలీవ్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్, దేర్ ఇంటెన్షన్ ఈజ్ జెన్యూన్ అని నేను నమ్ముతున్నాను. బట్ వాళ్ళ పక్కన సమ్ ఫోర్సెస్ మిస్లీడ్ చేస్తున్నాయి అనేది నా నమ్మకం. అది నా నమ్మకం, అది నాకు తెలుసా కాదు, అది నా ఫీలింగ్ అంతే. అలాగే వాళ్ళకి నా మీద వేరేదో ఫీలింగ్ ఉండొచ్చు, అది వేరే విషయం. యూనో, because by definition any leader will always want to believe in what is good for the people, and our good people ki good అయినప్పుడు ఆయనకి గుడ్ అవుతుంది. పీపుల్కి బ్యాడ్ అయినప్పుడు ఒక పర్టికులర్ సెక్ట్ని మీరు దూరం చేసుకున్నప్పుడు ఏ విధంగా ఆయనకి మాత్రం కలిసి వస్తుంది, ఏ విధంగా ఎవరికి మాత్రం కలిసి వస్తుంది. సో ఐ ఫీల్ మిస్కమ్యూనికేషన్ అండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, దెర్ ఈస్ మిస్కమ్యూనికేషన్ and there is misrepresentation. నేనేమనుకున్నానంటే సార్, ట్విట్టర్లో మీరు ట్వీట్స్ చేశారు, నాని గారు స్పందించారు. సో ఒక ఎమోషన్తో మీరు వీళ్ళదంతా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఫిజికల్గా వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన రెస్పాన్స్ మీ రెస్పాన్స్ చూసి ఒక మంచి వాతావరణం ఏర్పడింది. 100% డైలాగ్ ఇదే కాదు. నేను ఐ రెస్పెక్టెడ్ నాని గారు ఇమ్మెన్స్లీ. The way he spoke and the way he responded, the way he listened. నేను ఇవాళ మీటింగ్లో ఆయన ఇది చేసేస్తా అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తా ఆయన చెప్తారని ఆల్సో ఇట్ ఇస్ ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ హిమ్, బికాస్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ హీ హాస్ టు టేక్
other people into consideration about the minutes of this meeting. Yeah. నేను ఎందుకు అనిపించిందంటే గత 2 నెలలుగా 3 నెలలుగా పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు లాగా చాలామంది మాట్లాడేశారు అటువైపు నుంచి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు అవన్నీ చూసాము. ఎమోషన్స్ రేజ్ అయిపోయినాయి. ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక కోల్డ్ వార్ కాదు, డైరెక్ట్ వారే నడిచినట్టు అయిపోయింది. ఒక ఐరన్ కర్టెన్ నిలబడిపోయినట్టు అయిపోయింది రెండింటి మధ్య. ఈ నేపథ్యంలో మీరు ట్వీట్స్ చేసి మీరు మాట్లాడిన తర్వాత ఆయన కూడా రెస్పాండ్ అయిన తర్వాత ఏదో ఒక బ్రేక్ త్రూ మధ్యలో కలయిక ఉంది అన్నట్టు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చూస్తే మిమ్మల్ని రంగురంగుల చొక్కాలు వేసుకుని ఆ జీన్స్ సార్ ఇప్పుడు మీరు నా షూస్ చూడాల, ఇది చూడండి, గోల్డ్ షూస్, గోల్డ్ కలర్ షూస్, సిరిగిన ప్యాంటు, ఆ హుడి ఎర్రటి వీటితో మీరు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే ప్రభుత్వ పోలీసులు మిమ్మల్ని తీసుకొని తెల్ల చొక్కాలతో ఒక పద్ధతిగా ఉన్నటువంటి పొలిటీషియన్స్, మంత్రులు, ఐఏఎస్ల ఆఫీసర్ల మధ్యలో ఆ సచివాలయంలో మీరు వెళ్ళి మాట్లాడడం అంటే సార్ బేసిక్ శాంతి చర్చలకి తీవ్రవాదిని తీసుకొచ్చిన. ఇప్పుడు నేను నా పాయింట్ ఏంటంటే, ఒక ఇలాగే కూర్చున్నారా? కాదు, నేను కూర్చోను సార్. నేను నా పాయింట్ ఏంటంటే సార్, నేనేదో వోడకా తాగుతానని చెప్తున్నా. ఇష్యూ అంతా నేను వోడకా తాగుడుతో స్టార్ట్ చేశాను. తాగి వీడియో పెట్టారు. దాని తర్వాత అమ్మాయిలతో డాన్స్ చేస్తా, నేల మీద పొర్లుతా. ఇవన్నీ చేసినంత మాత్రాన మీ దగ్గర నాలెడ్జ్, తెలివి లేదు అనుకోకుండా సుబ్బారావులరా అని చెప్పడం చేశా. పాయింట్ 1 అది. పాయింట్ 2, మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తా కూడా మీరు సీరియస్గా ఉండొచ్చు. నేను ఇప్పుడు మొత్తం మీరు ఇంత చేసిన గంట ఇంటర్వ్యూలో నేను సీరియస్ లేకుండా ఎప్పుడైనా చూసారా? చాలా సీరియస్గా వర్క్ చేశారు. ఐ స్టడీడ్ a lot, everything I did. సో బేసిక్గా మనిషి ఆహార్యాన్ని బట్టి తెల్లబాట్లు వేసుకుని లేకపోతే ఏదో ఇలాంటి చేసి అంత కరెక్ట్గా మంచి ఎలా ఉన్నారు అలా మాట్లాడిన మాత్రాన మీకు తెలిసినట్టు కాదు. ఈ గోల్డ్ షూస్ వేసుకుని వోడకా తాగి అమ్మాయిల కాళ్ళకి దండం పెడతా, నేల మీద పొల్లినంత మాత్రాన మీకు తెలియదని కాదు. ఈ రెండింటినీ కలపకండి అని చెప్పడానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి చేశాను. ఓకే. సో సెక్రటేరియట్లో అందరి రెస్పాన్స్ ఎలా ఉంది మీరు వస్తుంటే? నాకు నాని గారు నెల్లగానే మనసుకి మేకు కొట్టారని చెప్పారు. అది నాకు అర్థం కాల ఆనెస్ట్గా. అంటే నాకు ఫస్ట్ ఆయన బట్టల మీద కామెంట్ చేస్తారని కూడా తెలియదు నాకు. మనసుకి అంటే అలాంటి ఫ్రేజ్ ఎప్పుడు వినలేదు నేను. మనసుకు మేకు కొట్టారని. మనసుకు మేకు కొట్టారు అంటే ఆయన ఉద్దేశంలో నాకు మీ వేషధారణ నచ్చింది అని చెప్పడం అనుకుంటున్నా. గుండెల్లో తగిలింది. నేను ఆ ఫ్రేజ్ ఎప్పుడు వినలే, ఫస్ట్ టైం విన్నాను ఇవాళ. యాక్చువల్గా నాన్నగారు చాలా మంచి వ్యక్తి అండి, నాకు తెలుసు కదా. వింటర్ ఈజ్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ ఈజ్ వెరీ, అంటే నాకు అంటే ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత ఆడి పేరేంటి ఇంతగా ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని చూసిన తర్వాత ఈ నాకు పెద్ద రిలీఫ్. అండ్ ఐ బిలీవ్ జగన్ గారు ఈజ్ ద సేమ్. ఆయన ఎప్పుడో ఏదో వాట్ ఎవర్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే నాకు ఈ మిగతా గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అంటే పేర్లు వద్దు, అంటే పేర్లు అంటే టూ మెనీ అదే అదే నా పాయింట్. ఐ లవ్డ్ నాన్నగారితో మీటింగ్ అండ్ ఐ బిలీవ్ వాట్ ఎవర్ వాళ్ళ ఆస్పెక్ట్స్. నేను చివరికి ఇదే చెప్పాను సార్, మీరు మీ పాయింట్స్ ఉంటే నా పాయింట్ నాకు ఉంది. ఇప్పటివరకు నాకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈ యాక్ట్ ఒక్కటి అనేది వ్యాలిడ్ అయితే మాత్రం ఐ వాంట్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్. ఛాలెంజ్ చేయొచ్చు, ఫండమెంటల్ రైట్స్ ఛాలెంజ్ చేయొచ్చు, అంత డౌట్ లేదు. సో ఆఫీసర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు? ఎందుకంటే హోమ్ సెక్రటరీ ఇన్ఛార్జ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రైస్ ఫిక్సేషన్ కమిటీకి చైర్మన్ ఆయనే. అంటే నేను ఆనెస్ట్గా నేను మ్యాక్సిమం నా ఇంటరాక్షన్ నాన్నగారితో జరిగింది. వాళ్ళు దే వర్ జస్ట్ సపోర్టింగ్ ఇన్ టు షో సంథింగ్ అండ్ గివ్ సంథింగ్ అండ్ ఆల్ దట్. నాకు మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు, డెసిగ్నేషన్స్ కూడా తెలియదు. అంటే యాక్చువల్గా సార్ కామన్ జనరల్ పబ్లిక్కి, ప్రతి మనిషికి డైరెక్ట్గా సంబంధం. మీరు రాజకీయాల్లో లేకపోవచ్చు, రాజకీయాలను పట్టించుకోకపోవచ్చు, కానీ రాజకీయాల ప్రభావం మీ మీద ఉంటుంది. రాజకీయం చెప్పినట్టు మీరు వినాలి. రూల్స్, యాక్ట్లు అన్నీ వాళ్ళే చెప్తారు. డైరెక్ట్గా రాజకీయంతో సంబంధం ఉంటుంది, సినిమాతో వినోదం. ఈ రెండు రంగాల మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి చర్చలకు వచ్చారు అన్నప్పుడు, రామ్ గోపాల్ వర్మ డిబేట్తో, డైలాగ్తో సంథింగ్ ఏదో జరుగుతుంది అని జనం అంతా ఎదురు చూశారు.
సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీతో మాట్లాడారా? మీరు చర్చలకు వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ? అనో, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి నేను చెప్పలా, నేను ఇలా చేస్తాను, నేను ఆ ట్వీట్లు పెట్టినప్పుడు చెప్పలా, ఇన్ వెన్ ఎవర్ టైం. ఓకే, అది ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అసలు లేదు అనేది, అది నా బేసిక్ పాయింట్ అది. సో నేను చెప్తుంది ఎంతసేపు నేను ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు తెలుసు. ఒక ఇండివిజువల్కి డెమోక్రసీలో మీకు ఏమంటే బేసిక్కి కమ్యూనిజంకి డెమోక్రసీకి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే an individual is owned by the state. He exists for the state. Democracy ఏంటంటే individual is giving through his vote a power and a position as an employee to serve the people, and is accountable and in transparency to every citizen who voted for him or even who didn't vote for him. That is actual tenet of democracy. You know? So our context lo is the whole thing what happened. సో ఇప్పుడు నేను వైసీపీ పార్టీ నాకు తెలియదు. ఐ రెస్పెక్ట్ జగన్ గారు, ఐ రెస్పెక్ట్ పేర్నాని గారు, ఐ డోంట్ రెస్పెక్ట్ పర్సన్, ఐ డోంట్ రెస్పెక్ట్ హిమ్. యూనో, సో అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మీకు వేరే వాళ్ళు, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఇష్టం ఉండకపోవచ్చు, చాలామంది ఇష్టం ఉండవచ్చు. అది మీరు ఇండివిజువల్ చేస్తాం. ఇప్పుడు డైలాగ్ కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ చర్చించే అవకాశం ఉందా? ఇంకా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ థింగ్ ద బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్. నేను నా బాల్ అక్కడ వేసాను. ఆ బాల్ ఏంటి, దాని రౌండ్ ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, దాంట్లో విషయం ఉందా లేదా, వాళ్ళకి వచ్చిన వేరే బాల్స్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న బాల్స్ ఇవన్నీ కంపారిటివ్ స్టడీ చేసి దే మైట్ వాంట్ టు టాక్ టు మీ అగైన్ ఆర్ దే మైట్ నాట్ వాంట్ టాక్ టు మీ అగైన్. అది వాళ్ళ పెరగేట్ అది అప్పుడు జరగనప్పుడు నాది అది జరిగితే అది నేను డెఫినెట్గా ఐ వాంట్ ఛాలెంజ్ దట్ యాక్ట్. ఇప్పుడు అప్పుడు ఆ టైంలో మీరు సోకాల్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒప్పుకున్నా కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. ఐ హావ్ ఎ ఫండమెంటల్ ఇష్యూ. అన్నా రైట్, మీరు ఒక ఫిల్మ్ మేకర్ గానే వెళ్ళారు, ఫిల్మ్ మేకర్ గానే ఛాలెంజ్ చేస్తారు. అంతే, మీరు అనుకున్నది ఎక్స్ప్రెస్ చేశారు గవర్నమెంట్. దట్స్ ఇట్. మీరు అనుకున్నట్టు కాదు, ఆ యాక్ట్ ఫండమెంటల్ రైట్స్ కి ఆర్టికల్ 14 వ్యతిరేకంగా ఉందనిపిస్తే ఛాలెంజ్ చేస్తారు. అది నాని గారు అండ్ టీమ్ సీరియస్ గా విన్నారు అనేది నా బిలీఫ్. అయితే నేను ఛాలెంజ్ చేస్తాను నేను చెప్పాను బికాస్ ఫర్ మీ దట్ ఈస్ నాట్ టు డూ విత్ దెమ్. వాళ్ళు అది ఫాలో చేశారు, అది నేను ఫాలో అవ్వకుండా ఛాలెంజ్ చేస్తాను. నేను ఏపీ కోర్టుని ఛాలెంజ్ చేయట్లా, సారీ ఏపీ గవర్నమెంట్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఛాలెంజ్. బికాస్ ఐ ఫీల్ ఇట్స్ అవుట్డేటెడ్ అండ్ ఇన్వాలిడ్ ఇన్ 70 years later. సో ఇప్పుడు ఎపిక్ థియేటర్ క్లోజ్ చేశారంటే ఇక్కడ ఉన్న పాలసీస్ వల్ల, మీరు చెప్పిన ఐనాస్ చైన్ ఉంది కదా, ఇంటర్నేషనల్ థియేటర్స్ చైన్, సో అది ఏపీలో వర్కౌట్ అవ్వదు మరి. సో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న సినిమాలు కానీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న సినీ రంగానికి సంబంధించిన వ్యవస్థలు కానీ, థియేటర్లు కానీ ఈ రేట్ల ప్రకారం చూస్తే ఏపీలో ఉండవు. సో మనం ఏపీలో ఉన్న ప్రజలకి అంతర్జాతీయ ప్రమాణాలు అందుబాటులో ఉంచినట్టేగా. 100%. మీరు ఎప్పుడైనా ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మీ స్వపరిపాలన మనమే చేయాలి అనే గాంధీ గారి గుడ్ ఇంటెన్షన్ థింగ్. ఎప్పుడైతే మనం 80s అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ రాకముందు మనమే చేద్దాం, మనమే ఉందాం, మనమే అన్ని చేద్దాం అనే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది వర్కౌట్ అవ్వనప్పుడే ఎకనామిక్ రిఫార్మ్స్తో వి ఇన్వైటెడ్ అవుట్ సైడ్ బ్రాండ్స్, ఎంఎన్సీలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చి దట్ ఈస్ వేర్ వి సీ ఇవాళ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది. కార్సా, రోడ్సా, లేకపోతే ఈ బిల్డింగ్సా, సిబిఎన్ గారు చేసిన వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో, ఆల్ దిస్ వి సా అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ బికాస్ వీఆర్ ఎంబ్రేసింగ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ట్రూ. ప్రపంచంలో ఎక్కడెక్కడ బెస్ట్ ఉంది అది మనకు తట్టకపోతే వాళ్ళ దగ్గర తీసుకుని, లేకపోతే మనకు తట్టింది వాళ్ళకి ఇచ్చి, ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఎంటైర్ థింగ్ ఒక అడ్వాన్స్మెంట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు క్లోజ్అప్ అయిపోయారో యూ విల్ బికమ్ లైక్ నార్త్ కొరియా. సో నార్త్ కొరియా మొత్తం వరల్డ్కి కట్ ఆఫ్ చేసి తన రూల్స్ తనే పెట్టుకుని అది చేసి అన్నీ చేస్తే ఇట్ బికమ్స్ వెరీ అంతే కదా, ఇంప్లోజివ్ సొసైటీ అయిపోతుంది. Okay. The point should be about explosive. Yeah. Right, sir. Thank you so much, Rama garu. Idi చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. Keep watching TV5.